Yeah, good evening, friends. Let us welcome to our session. ఈరోజు మన సెషన్ వచ్చి సిఎన్టీ అంటారండి, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ఫ్రమ్ వెస్టేజ్ కంపెనీ నుంచి. సో మై నేమ్ ఇస్ నూర్ మొహమ్మద్ అండి, సిల్వర్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. సో వెస్టేజ్ అంటే చాలా మందికి అర్థం తెలుసు కదండి, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వల్ల అడుగుజాడలు నడవడం అంటారు వెస్టేజ్కి. అండ్ ఈ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ, ఎవరైతే మంచి బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అండి వెస్టేజ్. అండ్ యువర్ చేంజ్ బిగిన్స్ హియర్, మీ మార్పు అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. అండ్ ఈరోజు మనం మెయిన్ టాపిక్ వచ్చి సిఎన్టీ అంటారండి. వెస్టీజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ సెషన్ సిఎన్టీ. సిఎన్టీ మీన్స్ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటారు, కణ పోషణ విధానము అనేది. సో ఇందులో మీకు టోటల్ ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ప్లాన్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. సో మన కంపెనీ యొక్క విజనరీ మేనేజ్మెంట్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చి మిస్టర్ గౌతమ్ బాలి గారు అండి. హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్, డబుల్ పిహెచ్డి హోల్డర్ ఇన్ ఆయుర్వేదిక్. ఆల్మోస్ట్ చాలా చాలా డైట్ సెల్లింగ్ కంపెనీస్కి ఈయన సలహాదారుగా ఉన్నారు. అండ్ ఫైజర్ లాంటి కంపెనీకి సిఇఓ కూడా వర్క్ చేశారనమాట. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి గౌతమ్ బాలి గారిని ఎండీగా ఉన్నారు. అండ్ కన్వర్బీర్ సింగ్ ఈయన డైరెక్టర్ ఐటీ అంటారండి, అంటే ఐటీ డిపార్ట్మెంట్ హెడ్. అంటే మన సాఫ్ట్వేర్స్ ఇంత బాగా అద్భుతంగా వర్క్ అవుతున్నాయంటే హీఈస్ ద పర్సన్. అండ్ దీపక్ సూద్ గారు డైరెక్టర్ ఆపరేషన్స్ అంటారు. అంటే ఈ లాక్డౌన్ టైంలో కూడా ఇన్ టైంలో ప్రోడక్ట్స్ అందరికీ చేరుతున్నాయి వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్కి అంటే హీఈస్ ద పర్సన్. వీళ్ళందరికీ ఈ ముగ్గురికి 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది డైట్ సెల్లింగ్లో. సో అందుకని ఈ బిజినెస్ని, ఈ వెస్టేజ్ కంపెనీని చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళు లీడ్ చేస్తున్నారు. అండ్ వెస్టేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తీసుకుంటే ఈ కంపెనీ 2nd June 2004 ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది విత్ 36,000 square feet వర్త్, ఆల్మోస్ట్ 150 crores వర్త్ ఉన్న ఆఫీస్ అండి అది. అండ్ మీరు 2020లో వింటున్నారు ప్లాన్ అంటే ఎగ్జాక్ట్లీ 16 years కంప్లీట్ చేసుకున్న కంపెనీ విత్ 2,250 crores టర్న్ ఓవర్ పర్ యానం చేస్తుంది. స్టార్టింగ్ 2004లో 2 crores స్టార్ట్ అయిన కంపెనీ రైట్ నౌ 2,250 crores టర్న్ ఓవర్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్ అండి, చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇట్ ఈస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అనమాట. అండ్ మన దగ్గర 300 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి విత్ WHO స్టాండర్డ్స్ అండ్ GMP సర్టిఫైడ్. ఈ 300 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏ కేటగిరీస్లో ఉంటాయంటే ఫస్ట్ వచ్చి హోమ్ కేర్ అంటారు, మీ ఇంటికి వాడుకునే ప్రోడక్ట్స్ లైక్ అంటు తోముకోవడానికి, బట్టలు తుక్కడానికి, ఫ్లోర్ క్లీనింగ్కి దొరుకుతాయి. పర్సనల్ కేర్, సోప్స్, షాంపూస్, బ్రషెస్ దొరుకుతాయి. హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ దొరుకుతాయి. టోటల్ ఫుడ్ సప్లిమెంట్స్, నో కెమికల్స్, ఆల్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. అండ్ ఫోర్త్ వచ్చి స్కిన్ కేర్ అంటారు, బ్యూటీ కేర్ కూడా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చి అగ్రికల్చర్, రైతుల కోసం కూడా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ 5 కేటగిరీస్ కాకుండా కంపెనీ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ బెస్ట్ డీల్ స్టోర్ అంటారు. అంటే ఆల్మోస్ట్ మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏ విధంగా అయితే ప్రోడక్ట్స్ కొంటున్నారు థర్డ్ పార్టీవి, ఇంటికి కావాల్సిన ఉప్పు, పప్పు అండ్ పసుపు పొడి ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి విత్ బెస్ట్ డీల్ స్టోర్స్లో అనమాట. అండ్ కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ బడ్డీ అనే ఏరియాలో 1 lakh square feet 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ కంపెనీకి 1 R&D ఫెసిలిటీ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. అండ్ 2 crores డిస్ట్రిబ్యూటర్ బేస్ ఉన్న కంపెనీ. 5,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ కంపెనీ ఇండియాలో కాకుండా 8 కంట్రీస్లో కూడా బిజినెస్ చేస్తుంది. అండ్ బై 2025 కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ 50 కంట్రీస్. ఒక ఇండియన్ కంపెనీ 50 దేశాల్లో వెళ్ళాలన్న ఒక విజన్తో వర్క్ చేస్తుందండి వెస్టేజ్ కంపెనీ. దిస్ ఇస్ ద స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంపెనీ అండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ క్యాన్ విజిట్ www.mywestage.com విజిట్ చేయగలిగితే మీకు ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ కంపెనీ హ్యావింగ్ సమ్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ అని లెట్ us see. Vestige is a member of Health Foods and Dietary Supplement Association, and company has got good manufacturing practices award, and Vestige awarded as certificate of excellence in productivity, quality, innovation and management. Gautam Bali gariki best CEO award icharu. And Vestige awarded as most admired brands and leaders in Asia, ISO certified, GMP certified, and company has got halal certification products. హలాల్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అండ్ ట్రస్ట్ సర్టిఫికేట్ అండి ఇన్ UAE కంట్రీస్. సింపుల్గా చెప్పాలంటే మనము ఇండియాలో ISA మార్క్ని ఏ విధంగా ట్రస్ట్ చేస్తామో అరబ్ కంట్రీస్లో హలాల్ అనేది అంతే ట్రస్టబుల్, అంతే వర్తబుల్. సో యూ క్యాన్ సీ ద సర్టిఫికేట్ ఆఫ్ ద ఇమేజెస్. ఇవన్నీ మీరు వెబ్సైట్లోకి విజిట్ చేస్తే ఇవన్నీ మీకు దొరుకుతాయండి. అండ్ మన కంపెనీకి బెస్ట్ న్యూట్రాస్యూటికల్ అవార్డు వచ్చారు. ఆల్రెడీ మీకు సీ ద రైట్ హ్యాండ్ సైడ్ చూడొచ్చు. అండ్ మన కంపెనీకి ఇండియన్స్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ కూడా ఇచ్చారనమాట. యూ క్యాన్ సీ దట్ అవార్డ్ ఆల్సో. అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా సమ్ లాక్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయండి. ఇన్ దట్ మన కంపెనీకి 30th ప్లేస్ వచ్చిందండి. ఈ 30th ప్లేస్ చాలా ఫాస్ట్గా వచ్చామండి. 2017లో వీఆర్ ఇన్ 93rd ప్లేస్, 2018లో 63rd ఉన్నాము. రైట్ నౌ వీఆర్ ఇన్ 30th ప్లేస్. అండ్ చాలా ఫాస్ట్గా మనం టాప్ 10లో కూడా వెళ్ళబోతున్నాం. అండ్ కంపెనీకి నెక్స్ట్
నేషనల్ బెస్ట్ ఎంప్లాయీస్ బ్రాండ్ ఫర్ 2019 అవార్డు కూడా మనకి ఇచ్చారు. అండ్ గ్లోబల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ సర్టిఫైడ్ యాజ్ ఏ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే సర్టిఫికేషన్ మన దగ్గర ఉంది. అండ్ నేషనల్ బెస్ట్ ఎంప్లాయీస్ బ్రాండ్ ఫర్ 2018 అండ్ 2019 కాన్సిక్యూటివ్ ఇయర్స్కి మనకే ఇచ్చారు. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చెప్పాను కదా, దిస్ ఈస్ ఏ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీ స్టాండర్డ్స్తో తయారయ్యే ఏకైక కంపెనీ మన వెస్టీజ్ అండి. అండ్ యూ క్యాన్ సీ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గ్లిమ్సెస్ చూడొచ్చు. అండ్ కింద సర్టిఫికేషన్ ఉన్న లోగోస్ కూడా చూడొచ్చు. మనకి కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుందో, ఎంత హైజీనిక్గా వర్క్ చేస్తుందో. అండ్ లెట్ us మూవ్ టు ద ప్రోడక్ట్ ప్రొఫైల్ అండి. ప్రోడక్ట్ ప్రొఫైల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. సో ఇది బేసిక్ నాలెడ్జ్ అండి. ఇన్ డెప్త్ కావాలంటే మేము ఎవరైతే ఇలా ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ మన దగ్గర వచ్చి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు. ఇప్పుడు రైట్ నా కోవిడ్ టైంలో ప్రపంచం అంతా ఇమ్యూనిటీ బూస్టర్ కోసం వెతుకుతుంది. బట్ అవర్ కంపెనీ 2004 నుంచి స్టార్ట్ చేసింది ఇమ్యూనిటీ బూస్ట్ గురించి. ఇందులో 5 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి స్పిరులినా అంటారు, నోని, కొలెస్ట్రామ్, అలోవెరా అండ్ ఆమ్లా. ఈ 5 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కాదు ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీకి. సో లెట్ us see. ఫస్ట్ వచ్చి స్పిరులినా అంటారు. స్పిరులినా ఇచ్చే నేచురల్ ఆల్గే పౌడర్ అండి. చాలా ప్రోటీన్ ఉంటుంది. సముద్రపు నాచు నుంచి దీన్ని తయారు చేస్తాడు. గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా ఈ స్పిరులినాలో ఉంటాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇందులో 13 వైటమిన్స్, 13 మినరల్స్, 3 న్యాచురల్ పిగ్మెంట్స్, 4 న్యాచురల్ ఫైటోన్యూట్రియంట్స్, 8 న్యాచురల్ కెరటనాయిడ్స్, 18 అమినో యాసిడ్స్ ఉంటాయండి. చాలా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఇమ్యూనిటీ ఇస్తుంది, డైజెస్ట్ సిస్టమ్ బాగుండగా చూస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ చాలా ఉంటాయండి దీంట్లో. సింపుల్గా చెప్పాలంటే ఇది సూపర్ మ్యాన్ ఫుడ్ అనొచ్చు, పేదవాడి ఆహారం కూడా అనొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అనేది మీకు నెక్స్ట్ స్టైల్లో అర్థమవుతుంది. అండ్ నేచర్స్ పవర్ హౌస్ కూడా దీన్ని అనొచ్చు అండి. ఎందుకంటే తాబేలు చాలా మంది చూస్తారు. తాబేలు కొన్ని 100 సంవత్సరాలు, 500 ఇయర్స్, 1000 ఇయర్స్ ఎందుకు పెడుతుందంటే దానికి మెయిన్ ఫుడ్ వచ్చి స్పిరులినా. ఆ సముద్రపు నాచు అనేది దానికి మెయిన్ ఫుడ్ కాబట్టి అన్ని ఇయర్స్ అది పెరగడానికి కారణం ఏమంటే దిస్ ఇస్ ద స్పిరులినా అయితే దాని మెయిన్ ఫుడ్ అనమాట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే స్పిరులినా హ్యూమోగాములు అంటారు కదా, స్పేస్లో ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఈ స్పిరులినా అనేది ఫుడ్గా ఇచ్చి పంపిస్తారు. అంత పవర్ఫుల్ ఉన్న స్పిరులినా మన ఇండియాలో ఎందుకు పేదవాడ ఆహారం అన్నానంటే జస్ట్ ఇది 4 రూపీస్కే మనకి అవైలబుల్లో ఉందన్నమాట. మనం బయట ఒక టీ తాగినా కూడా ఒక 8 రూపీస్ 10 రూపీస్ పెడతాం. బట్ ఇన్ని వైటమిన్స్, మినరల్స్, ఎన్ని అమినో యాసిడ్స్ మనకు 4 రూపీస్ వస్తుందంటే యూ క్యాన్ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ ద ప్రోడక్ట్ ఈస్. అండ్ యూ క్యాన్ సీ ద స్లైడ్. ఎందుకు నేను పేదవాడ ఆహారం అనేది ఈ స్లైడ్ చూడండి. మీరు ఒక్క క్యాప్సూల్ తీసుకుంటే మీకు బయట ఇమేజ్ కనబడుతుంది కదా. మీరు 25 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్, హాఫ్ స్ట్రాబెర్రీ, 27.5 యాపిల్స్, ఇవన్నీ మీరు తీసుకుంటే ఎన్ని వస్తాయో ఎనర్జెటిక్, మీకు ఎన్ని వైటమిన్స్, మినరల్స్ వస్తాయో అది ఒక్క క్యాప్సూల్లో వస్తుంది జస్ట్ 4 రూపీస్. అండ్ స్పిరులినా ఇప్పుడు కొత్తది కాదండి, చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నారు. యూ క్యాన్ సీ ద పేపర్ కటింగ్ ఆల్సో. స్పిరులినా మెరుగైన ఆరోగ్యానికి చిరునామా అని ఒక పేపర్ కటింగ్ ఉంది. అనంతపురం, కడప అంగన్వాడీలో కూడా ప్రయోజనాత్మక అమలుకు సిద్ధమని గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ స్పిరులినా అనేది చాలా మందికి ఫుడ్గా ఇస్తుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. మన దగ్గర ఇది క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది అనమాట మీకు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ నోని అంటారండి. నోని అంటే ఇది ఒక సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది మెరిండా సిట్రోఫోలియా అంటారు దీన్ని. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంకోటి దీన్ని నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటారు. అబ్దుల్ కలాం గారు దీని గురించి ఒక పుస్తకమే రాస్తారండి నోని గురించి. అంత చాలా పవర్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ ఇది. ఇది ఏం చేస్తుందంటే డైజెషన్ పెంచుతుంది, ట్యూమర్ రాకుండా చూస్తుంది, మెమోరీ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, బూస్ట్ ఎనర్జీ, రెడ్యూసెస్ స్ట్రెస్ని తగ్గిస్తుంది అనమాట. నోని ఈజ్ ఫుల్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. ఇది ఎక్కడెక్కడ మనకి బెనిఫిషియల్ అవుతుందంటే ఆర్థరైటిస్ లైక్ జాయింట్ పెయిన్స్ కానీ ఏమన్నా ఉంటే, జాయింట్ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా, ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లెమిషెస్ అంటే ఏకిని అంటే చాలా మందికి స్కిన్ బ్లాక్ అవుతుంది హెడ్ దగ్గర, అండ్ బ్రోకన్ బ్రోన్స్ ప్రాబ్లమ్ ఉన్న, క్యాన్సర్స్ రాకుండా పడుతుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, హై బీపీ, హెడ్ ఏక్ ఉన్న వాళ్ళకి కూడా, మైగ్రేన్ హెడ్ ఏక్ ఎస్పెషల్లీ చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. హెయిర్ లాస్ కాకుండా చూస్తుంది. అండ్ టూత్ ఏక్ ఏదైనా గమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు ఇది అరికట్టుతుంది అనమాట. ఎందుకు ఇందులో 09 అనే ఒక ఇంపార్టెంట్ ఒక కాంపోనెంట్ ఉందండి. అది ఏం చేస్తుందంటే హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ని యాక్టివేట్ చేస్తుంది. మీరు తీసుకున్న ఆహారము ప్రతి సెల్కి అందేటట్లా చేస్తుంది కాబట్టి ప్రతి సెల్ యాక్టివేట్ చేస్తుంది. సో మీరు తీసుకున్న ఫుడ్ ప్రతి సెల్కి అందుతుంది కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది అనమాట బాడీలో. సో మీరు ఇలా గుర్తుపెట్టుకున్న విషయం ఏమంటే నోనీలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని వాడకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా వాడచ్చు. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నూనెని అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట పరగడుపున.
అండ్ యూ క్యాన్ సీ పెంచుకుంటే ఆరోగ్యం వస్తానే ఒక పేపర్ కటింగ్ మనము ఆర్టికల్ చూడొచ్చు నూనె గురించి. అండ్ నెక్స్ట్ వచ్చి అలోవెరా అంటారు. అలోవెరా చెప్పాలంటే చాలా ఏళ్ళ నుంచి మనం చాలా మంది వాడుతున్నాం. కలబంద అంటారు. పురాతన కాలం నుంచి కలబంద నుంచి వాడుతున్నారు. 2000 నుంచి 3000 మెడికల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే బాడీకి ఒక ఏసీ లాగా వర్క్ చేస్తుంది. బాడీ కూల్నెస్ అంటారు. అంటే మీకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ కానీ డైజెస్ట్ ప్రాబ్లం ఏమన్నా కూడా అరికడుతుంది. హార్ట్ బర్న్ కానీ యాసిడ్ రిఫ్లెక్స్ ఏమన్నా బాడీలో అవుతా అంటే దాన్ని అరికడుతుంది. కొలెస్ట్రాల్ని అండ్ బ్లడ్ లెవెల్ షుగర్స్ని అరికడుతుంది. ఓవరాల్ హెల్త్ని కూడా కాపాడుతుంది అనేది. ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగా కనపడుతుంది. అండ్ హెయిర్ గ్రోత్కి కానీ డాండ్రఫ్ రాకుండా చూస్తుంది. అండ్ స్కిన్ ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీరు సూర్యుడి నుంచి సన్ బర్న్స్ కాపాడుతుంది. ముఖం మీద ట్యాన్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఎక్స్టర్నల్ వూండ్స్ రాకుండా ఇన్సెక్ట్స్ బయట నుంచి కూడా ఇది అలోవెరా మీకు కాపాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు బాడీకి అంతా ఒక ఏసీ లాగా దొరికే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ అలోవెరా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ ఆమ్లా. టోటల్ ప్రపంచం మొత్తం ఇప్పుడు సి వైటమిన్ గురించి వెతుకుతుంది. ఆమ్లాలో పుష్కలంగా సి విటమిన్ దొరుకుతుందండి. ఆమ్లా నథింగ్ బట్ ఉసిరి నుంచి తీస్తారు. చాలా చాలా ఎక్కువ సి విటమిన్ దొరికే ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే ఆమ్లా. 40 ఆరెంజెస్ ఈజ్వల్ టు 1 ఆమ్లా, 10 లెమన్స్ ఈజ్వల్ టు 1 ఆమ్లా అండి. అంత ఎఫెక్టివ్గా ఉన్న ప్రోడక్ట్ ఆమ్లా. ఇది ఏం చేస్తుందంటే వైట్ బ్లడ్ సెల్స్ని వాళ్ళ పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆమ్లా ఇస్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. డైజెషన్కి ఉపయోగపడుతుంది. కొవ్వు కరిగించడానికి ఉపయోగపడుతుంది. స్కిన్కి బాగుంటుంది ఇది. అండ్ ఇది సన్ నుంచి అల్ట్రావైలెట్ రేస్ మనల్ని కాపాడుతుంది. అండ్ సి విటమిన్ ఇందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కోల్డ్ కాఫ్ రాకుండా చూస్తుంది. అండ్ ఇది హెయిర్స్ కానీ గమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా కూడా అరికడుతుంది ఈ సి విటమిన్. అండ్ మీకు ఏమైనా దెబ్బలు తగినా కూడా త్వరగా నివారించడానికి కూడా సి విటమిన్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ కొలెస్ట్రామ్ అంటారు. ముర్రుపాలు. దూడ పుట్టిన వెంటనే 6 గంటల లోపల తీసే పాలని ముర్రుపాలు అంటారు. దాని తర్వాత వచ్చే పాలని జున్నుపాలు అంటారు. సో మన దగ్గర ముర్రుపాలను తీస్తారు. చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. 100 times మోర్ యాంటీబాడీస్ మామూలు మిల్క్ అంటే దీంట్లో దొరుకుతుంది. రిచ్ సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ దట్ హెల్ప్స్ టు బూస్ట్ ఇమ్యూనిటీ. మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. చెప్పాలంటే నేచర్స్ యొక్క ఫస్ట్ మిల్క్ అనొచ్చు కొలెస్ట్రామ్ని. బాడీ యొక్క ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎటువంటి అలర్జీస్ ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా బట్టతల సమస్య ఉంటే ఆ సమస్య రాకుండా చూస్తుంది. బోన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మెమొరీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ బాడీని ఎనర్జీగా చేస్తుంది ఈ కొలెస్ట్రాల్. అండ్ పిల్లల్లో కన్నా బ్రెయిన్ డెవలప్మెంట్ హైట్ డెవలప్మెంట్ కూడా బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ ఏమన్నా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ కొలెస్ట్రాల్. అండ్ యూ కెన్ సీ ద పేపర్ కటింగ్. ఆవు ముర్రుపాలు ఆరోగ్యపు అస్త్రశస్త్రాలని ఒక మీరు పేపర్ కటింగ్ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద కొలెస్ట్రాల్ అన్నమాట. నౌ వీఆర్ మూవింగ్ టు కార్డియో కేర్. కార్డియో కేర్ సంబంధించి హార్ట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. అందులో వచ్చి ఫస్ట్ కోఎన్జైమ్ Q10 ఉంది, ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, L-arginine ఉంది. దీని గురించి కొద్దిగా డెప్త్కి వెళ్దాం. సో వచ్చి ఫ్లాక్స్ ఆయిల్ అంటారు. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏమంటే అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజల నుంచి ఇది నూనె ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా చాలా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ఏమైనా సమస్యలు ఉంటే దానికి ఉపయోగపడుతుంది. అండ్ ఏమన్నా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కానీ అండ్ హార్ట్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ ఇంక్లూడింగ్ హై కొలెస్ట్రాల్ హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఇది ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ని మెల్ట్ చేసి బాడీలోంచి బయటికి పంపించేస్తుంది అనమాట. అండ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఆల్సో యూజ్ ఫర్ అక్ని అంటే చెప్పాను కదా, మొగం మీద చాలా మందికి ట్యాన్స్ అనేది పడతాయి కదా, ఆ ట్యాన్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది. అండ్ కిడ్నీ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది. అండ్ లేడీస్కి అయితే ఒక కల్పవర వృక్షంలాగా దీన్ని చూసుకోవచ్చు ఫ్లాక్స్ ఆయిల్. ఎందుకంటే వాళ్ళకున్న అన్ని కాంప్లికేషన్స్ మంత్లీ టైంలో ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన అన్ని కాంప్లికేషన్స్ క్యూర్ చేస్తుంది. మెనోపాజ్ స్టేజ్ కానీ బ్రెస్ట్ పెయిన్ కానీ అండ్ ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా కానీ డయాబెటిక్ ప్రాబ్లం అని వెయిట్ లాస్ కావాలన్నా కూడా ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ ఎంత యూస్ఫుల్ అంటే HIV ఎయిడ్స్ వాళ్ళకి కూడా ఇది ఒక ట్రీట్మెంట్ లాగా యూజ్ చేస్తారనమాట. బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా రుమటిక్ ఆర్టరీస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అండ్ బోన్స్ వీక్ కాకుండా చూస్తుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కొలిన్ క్యాన్సర్ కానీ ప్రొస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్ అనమాట. అంటే ఫ్లాక్స్ ఆయిల్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండి, సచ్ యాజ్ ALA అంటారు. అంటే ఆల్ఫా లినోనిక్ యాసిడ్, omega-3 omega-6 పుష్కలంగా ఉంటుంది. అండ్ వైటమిన్ E అనేది చాలా చాలా పుష్కలంగా దొరికే ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్ అండి. అండ్ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క లేడీస్ అయితే ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఎందుకు చెప్తానంటే చూడండి, ఈ పేపర్ కటింగ్ ఔరా అవిసెలైన ఒక పేపర్ కటింగ్, ఆడవాళ్ళకి అవిసె గింజలు. సో చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడాలి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ కోఎన్జైమ్ Q10 అంటారు. Q10 అనేది వైటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అది. ఎందుకంటే
ఇది ఏం చేస్తుందంటే క్యూటెన్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ ఫర్ హార్ట్కి, హార్ట్ రిథమ్ లబ్ డబ్ అని సౌండ్ వస్తుంది కదా దానికి, అండ్ సెల్యులర్ హెల్త్ అండ్ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఆ, ఎవరికైనా హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఒక ఇది ఏమంటారు, మనం బైపాస్ సర్జరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ కోఎన్జైమ్ క్యూటెన్ అంటారు అనమాట. ఇది ఎందుకు చేస్తుంటే హార్ట్ క్రాంప్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్నా, డ్యామేజ్డ్ హార్ట్ మజిల్స్ ఉన్నా, అండ్ ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ అది చెప్పాను కదా, సర్జరీ చేసిన వాళ్ళకి కూడా ఇది రికవర్ కావడానికి త్వరగా ఇది కోఎన్జైమ్ క్యూటెన్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా అవుతుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే స్టడీస్ ఏం చెప్తుందంటే 41 ఉమెన్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఈచ్ స్టడీ ద ఉమెన్ ఇంప్రూవ్డ్ అనమాట ఈ కో ఎంజైమ్ క్యూటెన్ వాడడం వల్ల. ఇది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ అండి. చాలా ఇది కూడా చెప్పాలంటే హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకు కూడా ఇది ఒక ట్రీట్మెంట్లో ఉపయోగపడతారు. మజిల్ పెయిన్ తగ్గిస్తుంది, అండ్ జెంట్స్లో ఇది స్పెర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ మేల్ ఫర్టిలిటీ ఎవరైనా పిల్లలు పుట్టకపోయింటే వాళ్ళ పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా దీనిలో ఉంటాయి. దీన్ని ఏమంటారంటే పార్కిన్సన్ డిసీజ్ అంటారు. అంటే చాలా మంది ఏజ్ పెరిగే కొద్దీ వంగిపోతూ అంటారు అనమాట, దాన్ని పార్కిన్సన్ డిసీజ్ అంటారు. ఆ డిసీజ్ కూడా నివారించుకోవడానికి ఇది ఒక యూస్ఫుల్గా అవుతుంది కోఎంజైమ్ క్యూటెన్ వాడడం వల్ల. ఇది సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో 5 ఆర్గన్స్ ఉంటాయండి, లైక్ బ్రెయిన్, లంగ్స్, కిడ్నీ, లివర్, హార్ట్. దానికి ఎనర్జీ బూస్టింగ్ కూడా ఇది కోఎంజైమ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఎల్ ఆర్జినైన్ అంటారు. చాలా మంది చూస్తారు కదా, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ పోతే ఎంజియోగ్రామ్ చేశారంటారు. ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే ఎల్ ఆర్జినైన్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇట్ ఈజ్ ఒక అమినో యాసిడ్ అంటే విచ్ యూస్ హ్యూమన్ బాడీకి చాలా చాలా అవసరమైనది. ఇది ఏం చేస్తుందంటే ప్రీమెచ్యూర్ కార్డియోవాస్కులర్ ఏజింగ్ని తగ్గిస్తుంది, సెక్షువల్ ఫంక్షనింగ్ పెంచుతుంది, ఫిట్నెస్ అండ్ ఎండ్యూరెన్స్ని క్రియేట్ చేస్తుంది, అండ్ యాంటీ ఏజింగ్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది అనమాట, క్రానిక్ పెయిన్స్ రాకుండా నివారిస్తుంది, అండ్ బాడీకి ఇమ్యూనిటీగా వర్క్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే హార్ట్ యొక్క మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఆర్టరీస్ని ఎన్లార్జ్ చేసి రక్తం అనేది పలచగా చేస్తుంది. పెరాలసిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఉమ్ము నీరు పెరగడానికి కూడా బాగా పనిచేస్తుంది ఈ ఎల్ఆర్జినైన్ అనమాట. సో చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఎల్ఆర్జినైన్ అనేది. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ తెలుసు కదండి, అంటే మన గోడకి ఇటుక ఎంత అవసరమో మన బాడీకి అనేది ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరము. మన ఇండియన్ మార్కెట్లో ఏదైనా హైయెస్ట్ ప్రోటీన్ దొరుకుతుందంటే దట్ ఈస్ ఓన్లీ మన వెస్టేజ్లోనే దొరికే ప్రోడక్ట్ ప్రోటీన్ పౌడర్. దీంట్లో సోయా విత్ వే ప్రోటీన్ 2 కాంబినేషన్లో ఉంటాయి అనమాట. రిచ్ సోర్స్ అంటే 20 అమినో యాసిడ్స్ ఉంటాయి. వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో తక్కువ ఫ్యాట్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ WHO ఏం చెప్తుందంటే 25 grams ఆఫ్ ప్రోటీన్ డైలీ క్యాన్ ప్రివెంట్ ఫ్రమ్ హార్ట్ అటాక్స్ అంటుంది. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు డైలీ అనేది ప్రోటీన్స్ ఎక్కడ దొరకవు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనం వాడుతూ ఉంటాము. సో ప్రోటీన్ యాడ్ చేసుకోవడం వల్ల మన హార్ట్ అటాక్స్ నుంచి మనం దూరం కావచ్చు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి, పాలిచ్చే తల్లులకి చాలా చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ ప్రోటీన్ పౌడర్ అనమాట. పిల్లల్లో అయితే మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది ప్రోటీన్ పౌడర్ అనేది. అండ్ లేడీస్లో అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ రెగ్యులర్ పీరియడ్స్ లేడీస్కి ఉండేటట్టు చూసుకుంటుంది. అండ్ ఇందులో కలరు, షుగర్స్ ఏం ఉండడం పోవడం వల్ల మీరు ఏ దాంట్లోనే వాడుకున్నా సరే హ్యాపీగా మీరు వాటర్లో కానీ, పెరుగులో కానీ, చపాతీ పిండిలో కానీ ఎటువంటి దాంట్లో సరే మీరు మిక్స్ చేసుకొని దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు ప్రోటీన్ పౌడర్. అండ్ ఎవరైనా బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకున్నా కూడా ఇది ప్రోటీన్ పౌడర్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. యూ కెన్ సీ పేపర్ చూడండి, 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియా ఈజ్ ప్రోటీన్ డిఫిషియన్సీ. ఎందుకంటే మనం తీసుకున్న ఆల్రెడీ చెప్పాను, మనం తీసుకునే పదార్థాలు ఎక్కువ కార్బోహైడ్రేట్స్నే వాడుతూ ఉంటాము, ప్రోటీన్స్ అనేది తక్కువ వాడుతూ ఉంటాం అనమాట. సో మన ఇండియాలో 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియాకి ప్రోటీన్ డిఫిషియన్సీ ఉందంటున్నారు. సో ఇప్పుడే మేల్కోండి, ఎంత ప్రోటీన్ కావాలి మనకంటే మీరు ఎన్ని కేజెస్ ఉన్నారో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీ బాడీకి డైలీ కావాలి. ఒక్కసారి ఆలోచించండి, మనం అన్ని గ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 60 kgs ఉంటే డైలీ 60 grams ఆఫ్ ప్రోటీన్ నేను తీసుకుంటున్నానా, తీసుకోవడం లేదంటే ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల రాను చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిట్నెస్ అండ్ డైట్లో మనం ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మన దగ్గర వచ్చి వెస్లిమ్ క్యాప్సూల్ దొరుకుతాయి, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ. ఇదేమంటే వెయిట్ మేనేజ్మెంట్ అంటారు, లావు ఉన్నవాళ్ళు సన్నగా కావడానికి చాలా ఉపయోగపడుతుంది. వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేది మీరు మార్నింగ్ పరగడుపున లేగానే ఒక 2 క్యాప్సూల్స్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వెస్లిమ్ షేక్ మార్నింగ్ టిఫిన్ బదులు, నైట్ భోజనం బదులు స్కిప్ చేసి వెస్లిమ్ షేక్ తీసుకోవాలి. మ్యాంగో ఫ్లేవర్ అండి, అంటే మీకు ఆకలి సెన్సేషన్ ఉండదు అండ్ మీకు వెయిట్ మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ వెస్లిమ్ షేక్ అనమాట. మధ్యాహ్నం మీరు మామూలుగా తీసుకోవచ్చు, కంట్రోల్ ఆయిల్ లేకుండా. అండ్ వెస్లిమ్ టీ అనేది మీరు మామూలుగా టీ తాగుతుంటారు కదా, దాని బదులు వెస్లిమ్ టీ రీప్లేస్ చేసుకుంటే మీకు చాలా చాలా వెయిట్ లాస్ కావడానికి బాగుంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం మూవ్ అవుతున్నాం జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ అనమాట.
జాయింట్స్ అండ్ బోన్స్ ఫస్ట్ వచ్చి మనం కాల్షియం అంటాం. కాల్షియం అంటే తెలుసా? ప్రతి ఇంట్లో ఇప్పుడు సమస్య వచ్చి కాల్షియం. బోన్స్ ప్రాబ్లమ్ ఉంటాయి, బ్యాక్ పెయిన్స్ ప్రాబ్లమ్ ఉంటాయి. ఎందుకంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్ అనేది హ్యూమన్ బాడీలో. మనకేమవుతుందంటే బాడీలో 99% ఆఫ్ కాల్షియం మన బోన్స్ అండ్ టీత్‌లో ఉంటే 1% మాత్రం బ్లడ్‌లో ఉంటదనమాట. ఎప్పుడైతే ఆ బ్లడ్‌లో తక్కువ వస్తుందో ఈ బోన్స్ నుంచి అనేది కాల్షియం అనేది తీసుకుంటా ఉంటది. దానివల్ల బోన్స్ అనేది వీక్ అయిపోతాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే ఈ కాల్షియం మీరు వాడడం వల్ల మన కాల్షియము మజిల్ ఫంక్షన్ అండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతది. అండ్ హార్ట్ డిసీజ్ నుంచి మీరు అరికట్టొచ్చు. అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు నుంచి బయటపడొచ్చనమాట. అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది కాల్షియం అనమాట. కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాంట్లో బయట దొరికే కాల్షియంలో మీకి చాలా కెమికల్స్ ఉంటాయి. దానివల్ల మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన దగ్గర నేచురల్ కాల్షియం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మీ బ్యాక్ పెయిన్స్ గాని, బోన్స్ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడొచ్చనమాట. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ గ్లూకోజమైన్ టాబ్లెట్ అంటారు. గ్లూకోజమైన్ అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాడే ప్రోడక్ట్ గ్లూకోజమైన్. చాలా మంది మోకాలు గుజ్జు అరిగిపోయింటాయి కాబట్టి చాలా చాలా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. దానివల్ల అంటే రాను రాను దాన్ని ఆపరేషన్ స్టేజ్ వరకు తీసుకుపోతారనమాట. అది కూడా గ్యారంటీ లేదు. బట్ మన గ్లూకోజమైన్ మీరు కంటిన్యూగా వాడగలిగితే మీ బాడీలో నేచురల్‌గా గ్లూకోజమైన్ అనేది ఉత్పత్తి అవుతది. అండ్ సైనోఫియల్ ఫ్లూయిడ్ అనేది ఉత్పత్తి అయ్యి మీకు నేచురల్‌గానే మళ్ళా గుజ్జు అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 1500 ఎంజీ గ్లూకోజమైన్ తీసుకోవాలండి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేదనమాట. మన బాడీలో 35 తర్వాత బాడీ అనేది ఉత్పత్తి ఇచ్చేది గ్లూకోజమైన్. సో, మనం బయట నుంచి తీసుకోవాల్సినదే. సో, దట్స్ వై ఈ గ్లూకోజమైన్ అనేది మీకు చాలా చాలా యూజ్‌ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. మోకాళ్ళ నొప్పులు రాకుండా మీరు మోకాళ్ళ నొప్పుల నుంచి శాశ్వతంగా నివారించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ కొలాజిన్ అంటారు. మీ బాడీలో ఎక్కడైనా సరే ఎటువంటి జాయింట్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ కొలాజిన్ అనేది అద్భుతంగా పనిచేస్తది. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్ రాకుండా ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా కొలాజిన్ అనేది వాడతారండి. ఎందుకంటే వాళ్ళు అందంగా ఉండడానికి, యవ్వనంగా కనపడడానికి. సో, మీ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే ఐ సజెస్ట్ కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్‌తో పాటు ఫ్లాక్స్ ఆల్‌గిన్ వాడగలిగితే చాలా ఫాస్ట్‌గా రిజల్ట్ అనేది మీరు చూడొచ్చనమాట. చూడండి ఈ పేపర్ కటింగ్ కిర్రు కిర్రు అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఆల్మోస్ట్ ఈ 35 సంవత్సరాలకే చాలా మందికి ఈ మోకాళ్ళ నొప్పులనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల లేకుండా, మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకుండా. సో, ఈ ఈ మీరు కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ విత్ ఫ్లాక్స్ ఆయిల్‌తో మీరు వాడగలిగితే ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడొచ్చనమాట నేచురల్‌గా. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ గ్లైసెమిక్ హెల్త్ అంటారు. గ్లైసెమిక్ హెల్త్ ఆల్మోస్ట్ మీకు చెప్పిండేదే. ఎవరైనా దీంట్లో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. నీము అండ్ స్టీవియా అంటారు. నీమ్ అనేది తెలుసు వేప నుంచి తీస్తారు. వేప అనేది చెప్పాలంటే సింపుల్‌గా ఫస్ట్ ఎయిడ్ టూల్ ఫర్ ఆల్ ఫ్యామిలీస్ అండి. మన దగ్గర నేచురల్ నీమ్ దొరుకుతది కాబట్టి ఇది మీకి ఫస్ట్ ఎయిడ్ టూల్‌గా దొరుకుతది బాడీకంతా. పవర్‌ఫుల్ బ్లడ్ ప్యూరిఫైయర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ చాలా మందికి స్కిన్ డిజార్డర్స్ ఉంటాయి. ఆ స్కిన్ డిజార్డర్ కూడా నీమ్ చాలా హెల్ప్ అవుతది. బ్లడ్ షుగర్ లెవెల్‌ని కూడా మీకు ఇంక్రీజ్ ఏం చేస్తారు లెవెల్ చేస్తుంది. హెల్ప్స్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు ఈ నీమ్ అనమాట. చాలా 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 చెప్పాలంటే నీమ్ గురించి చాలా ఉన్నాయండి. మీకు కాఫ్‌కి గాని, అల్సర్స్ గాని, డాండ్రఫ్‌కి గాని అండ్ వైరల్ ప్రాబ్లమ్స్ గాని, డయాబెటిక్ గాని, ఇండైజెషన్ గాని, యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు ఈ నీమ్‌ని వాడితే దాని నుంచి బయటపడొచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ స్టీవియా అంటారండి. షుగర్ ఫ్రీ టాబ్లెట్. అంటే షుగర్ కంటే 100 టైమ్స్ స్వీట్‌గా ఉంటది. కానీ ఇది మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. షుగర్ ప్రాబ్లమ్స్ వల్ల హ్యాపీగా వాడుకోవచ్చు స్టీవియా అని అనమాట. బయట దొరికే షుగర్ ఫ్రీ టాబ్లెట్‌లో మీకు అస్పర్టమ్ అనే కెమికల్ యాడ్ చేస్తారు. బట్ ఇది నేచురల్ తులసి నుంచి తీస్తారు కాబట్టి మీకు లో క్యాలరీస్ ఉంటది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా మీరు ఇవి వాడొచ్చు స్టీవియా అనేది. షుగర్ ఫ్రీ టాబ్లెట్ అంటారు. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ డిటాక్స్ అండ్ రిజ్యువినేషన్ అంటారండి. మన బాడీలో డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒక 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చి ఫైబర్ అంటారు. పీచు పదార్థం అంటారు. అంటే బాడీలో మీకు ఏమైనా చాలా మందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది. అంటే మలబద్ధకం ప్రాబ్లమ్ ఉన్నది. అండ్ చాలా మందికి ఫుడ్ డైజెస్ట్ కాదు. అటువంటి వాళ్ళకి ఈ ఫైబర్ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అంటే విష పదార్థాన్ని అండ్ కొవ్వుని బయటికి పంపుతుంది ఇది. అండ్ డైజెస్ట్ సిస్టమ్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తది. అండ్ వెయిట్ లాస్ కూడా మీరు ఫైబర్ అనేది వాడుకోవచ్చు. చాలా మందికి ఇప్పుడున్న ప్రాబ్లమ్ అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మలబద్ధకం చాలా సఫర్ అవుతా అంటారు. ఈ ఒక్కసారి ప్రోడక్ట్ వాడి చూడండి ఫైబరు. ఆ ప్రాబ్లమ్ నుంచి మీరు 100 టైమ్స్ బయటకొచ్చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ కాల్డ్ గ్నానోడర్మా అంటారండి. గ్నానోడర్మా అనేది ఒక రెడ్ మష్రూమ్ అంట. కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు గ్నానోడర్మాని. ఈ ఎందుకంటే మూలికలో రారాజు ఎందుకంటారు దీన్ని అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తది ఫస్ట్ థింగ్. అండ్ పీహెచ్ బ్యాలెన్స్ ద పీహెచ్ లెవెల్ ఆఫ్ బ్లడ్ అండ్ ఎయిడ్స్ ఇన్ గెట్టింగ్ రిలీఫ్ ఫ్రమ్ ప్రీ అండ్ పోస్ట్ మెంటల్ సిండ్రోమ్ నుంచి ఉంటది. అండ్ ఇది ఎందుకు నేను కింగ్ ఆఫ్ హెర్బ్స్ అన్నానంటే మన బాడీలో ఏదైతే సెల్ డ్యామేజ్ అయిందో అది దాన్ని పట్టుకొని క్లీన్ చేసి బయటికి పంపించేస్తుందనమాట.
సింపుల్గా చెప్పాలంటే మన కంప్యూటర్లో యాంటీవైరస్ ఎందుకు వాడతాము, కంప్యూటర్లో యాంటీవైరస్ ఎందుకు వాడతామంటే కంప్యూటర్లో ఏదైనా వైరస్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి క్లీన్ చేసి బయటికి పంపిస్తుందో, మన హ్యూమన్ బాడీలో కూడా మనం ఈ క్యాప్సూల్ వేసుకున్నప్పుడు మన బాడీలో మనకు తెలియకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇది దాన్ని క్యాచ్ చేసి స్కాన్ చేసి బాడీ నుంచి బయటకు పంపిస్తుంది. అందుకే దీన్ని మూలికల్లో రారాజు అన్నాం జ్ఞానోడర్మా అని. అండ్ డిటాక్ ఫుడ్ ప్యాచెస్ అండి, ఇది ఒక జపానీస్ టెక్నాలజీ అనమాట. మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇది వాడతారు. ఇది స్టిక్కర్ రూపంలో ఉంటుంది. మీరు పండుకునే ముందు కాళ్ళని క్లీన్ చేసుకొని ఒక స్టిక్కర్ రూపంలో ఉంటుంది. వైట్ మీరు చూస్తున్నారు, వైట్ స్టిక్కర్ లాగా ఉంటుంది. పండుకునే ముందు అరికాలకు అతికించుకొని పండుకుంటే మార్నింగ్ లేవగానే మీ బాడీలో టాక్సిన్స్ మొత్తం మీద పీకేస్తుంది. అండ్ ఆ వైట్ స్టిక్కర్ కూడా మీరు బ్లాక్ అవడం కూడా గమనిస్తారు. ఎందుకు మనకి ఈ టాక్సిన్స్ బయటికి పోకపోతే ఏం ప్రాబ్లం అంటే మనకి చాలా ఫ్రీక్వెంట్గా మూడ్ స్వింగ్ అవుతా ఉంటుంది, సిక్నెస్ అంటారు. చాలా మంది జబ్బును పడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ టాక్సిన్స్ ఉండడం వల్ల అండ్ మూడ్ స్వింగ్ అవుతా ఉంటాం, స్ట్రెస్ గురి అవుతూ ఉంటాము, టెన్షన్స్ అవుతూ ఉంటాము. అందుకని ఇది ఖచ్చితంగా మీరు వాడగలిగితే ఈ ఈ ఏమంటారు డిటాక్ ఫుడ్ ప్యాచెస్ అనే స్టిక్కర్ అట్లీస్ట్ సంవత్సరానికి 2 times మీరు వాడగలిగితే మీ బాడీ అనేది మొత్తము ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, ఆ టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం 2-wheeler కానీ 4-wheeler కానీ మనం సర్వీసింగ్ ఇస్తామా? ఎందుకంటే దాని లైఫ్ పెరగడానికి, మైలేజ్ ఎక్కువ రావడానికి. అండ్ ఈ డిటాక్ ఫుడ్ ప్యాచ్ మీరు రెగ్యులర్గా వాడగలిగితే మీ లైఫ్ స్పాన్ని మీరు పెంచుకోవచ్చు. ఎందుకు అరికాలకు వేసుకోమని అంటే సెకండ్ హార్ట్ అంటారు అనమాట. మన బాడీ బ్లడ్ పైనుంచి కిందికి పోయేటప్పుడు అరికాల దగ్గర యూటర్న్ తీసుకున్నప్పుడు ఏమంటారు మా మలినాలన్నీ అడ ఉండిపోతాయి. ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. 60 ప్రెజర్ పాయింట్స్ మన అరికాల్లోనే ఉంటాయి అనమాట. అందుకనే పూర్వకాలం చాలా మంది ఉత్తకాలు నడిచేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ అని వచ్చేవి కాదు. బట్ మనకున్న ఇప్పుడు కండిషన్లో మనం షూ లేదు చెప్పలేదు బయటికి వెళ్ళాం కాబట్టి ఈ ప్రెజర్ పాయింట్స్ మీద వర్క్ జరగడం లేదు కాబట్టి ఈ స్టిక్కర్స్ ఇలా వాడగలిగితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మీరు మార్నింగ్ లేవగానే ఈ విధంగా అవుతుంది స్టిక్కర్. ఐ సజెస్ట్ సిన్సియర్లీ చేసి అట్లీస్ట్ 3 months to 6 months ఒక్కసారి మీరు వాడగలిగితే మీ లైఫ్ స్పాన్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు ఈ ఫుడ్ ప్యాచెస్ వల్ల. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ఐ సపోర్ట్ అంటారు. ఐకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ ఐ సపోర్ట్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది అనమాట. ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్ మీద ఎక్కువ ఉంటారు కాబట్టి ఐ మీద చాలా స్ట్రెస్ పడుతుంది. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. సింపుల్గా ఈ ఐ సపోర్ట్ వాడగలిగితే నార్మల్ విజన్ ఉంటుంది అండ్ ఐ సైట్ రాకుండా చూస్తుంది, నైట్ విజన్ పెరుగుతుంది, ఐ ఇరిటేషన్ లేకుండా చూస్తుంది అనమాట. సో ఐ రికమెండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ క్యాబ్ డ్రైవర్స్ ఎస్పెషల్లీ ఎవరైనా నైట్ చేసేవాళ్ళు ఈ ఐ సపోర్ట్ వాడండి. రిజల్ట్ మీరు ఆటోమేటిక్ చూస్తారు. ఎవరైనా కంటద్దాలు వాడుతూ ఉంటే రెగ్యులర్గా ఇది వాడడం వల్ల కంటద్దాల నుంచి కూడా మీరు దూరం కావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ కర్కుమిన్ ప్లస్ అంటారండి. ఇది పసుపు నుంచి తీస్తారనమాట. 1 kg పసుపు తీసుకుంటే అందులో జస్ట్ ఒక 1 gram 2 gram కర్కుమిన్ దొరుకుతుంది అనమాట. అండ్ పసుపు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పురాతన కాలం నుంచి ఒక యాంటీబయాటిక్గా వాడుతున్నారు ఈ పసుపుని. సో పసుపు వల్ల మనకి ఏమంటే బాడీ వైడ్ ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది, బ్రెయిన్ సెల్స్ని డెవలప్ చేస్తుంది, బాగా కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అంటే హార్ట్ హెల్త్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు యూత్ఫుల్గా రేడియంట్ స్కిన్ ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. జాయింట్ అండ్ మజిల్ పెయిన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్ బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపిస్తుంది. అండ్ న్యాచురల్గా మీరు వెయిట్ లాస్ కావడానికి కూడా ఈ కర్కుమిన్ ప్లస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ క్యాన్సర్ రాకుండా కూడా అరికెడుతుంది ఈ కర్కుమిన్ ప్లస్. చాలా పవర్ఫుల్ అండి. మీ బ్రెయిన్ సెల్స్ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ యూ క్యాన్ సీ ద పేపర్ కటింగ్. పసుపు తినహండ్ పేపర్ కటింగ్. పసుపు గురించి మన ఏన్షియన్ నుంచి వాడుతున్నారండి, అంత వాల్యూ ఉంది పసుపుకి. అండ్ నెక్స్ట్ ఇస్ కాల్డ్ ఉమెన్స్ హెల్త్ అండి. ఉమెన్స్ హెల్త్ స్పెసిఫిక్గా ఈ 3 range ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అంటారు. అంటే ఎవ్రీ మంత్ లేడీస్లో బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఈ ఐరన్ అండ్ ఫోలిక్ వాడతారు. అండ్ క్యాన్బెరీ అంటారు. అంటే యూటీఐ ప్రాబ్లం ఉంటుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. చాలా మందికి ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది, ఎస్పెషల్ లేడీస్లో ఎక్కువ వస్తుంది. సో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ క్యాన్బెరీని వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందండి. సో ఎందుకు ఈ క్యాన్బెరీ యూటీఐ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే చాలా మంది బయట పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా హిస్టరీ ఉంటుంది, అంటే యూటీఐ హిస్టరీ వాళ్ళ వంశం నుంచి ఉంటుంది అట్లా. అండ్ టీనేజర్స్ కానీ కాలేజ్ పిల్లలు కానీ ఎక్కువగా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ టాయిలెట్స్ ఎక్కువ వాడుతుంటారు. అండ్ ఎవరైనా లేడీస్లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కానీ ఎల్లో డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాన్బెరీ వాడితే దాంట్లో నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు అనమాట. అండ్ ఎవరైనా తక్కువ నీళ్ళు ఉన్నా కూడా ఈ యూటీఐ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళ యూటీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈ క్యాన్బెరీ అనేది వాళ్ళకు ఒక కల్పవరం లాంటిది. అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయండి. చాలా మందికి మన టీంలో కూడా చాలా మంది రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ సతావరి మ్యాక్స్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు జ్ఞానోడర్మా కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటే సతావరి మ్యాక్స్ అనేది క్యూన్ ఆఫ్ హర్బ్స్ అంటాను, అంటే మూలికల్లో రారా అని అంటాను. ఎందుకంటే లేడీస్ ఫ్రమ్
మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపోజ్ స్టేజ్ వరకు వాళ్ళ బాడీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒకే ఒక సొల్యూషన్ వాళ్ళకి శతావరి మ్యాక్స్ అండి. ఇది గిన వాడి చూడండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అందుకని ఇది ఉమెన్స్ హెల్త్లో ప్రత్యేకంది ఈ 3 ప్రోడక్ట్స్, ఐరన్ అండ్ ఫోలిక్ ప్లస్, క్యాన్బెరీ అండ్ శతావరి మ్యాక్స్ ఈజ్ క్యూన్ ఆఫ్ హెల్ప్స్. అండ్ యూ క్యాన్ సీ ద శతావరి సూప్ అనే ఒక పేపర్ కటింగ్ కూడా చూసాను. అంటే శతావరికి ఉన్నంత గొప్పతనం ఉండేది. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు 1000 సంవత్సరాల నుంచి వాడుతున్నారు శతావరి మ్యాక్స్ అనేది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్. పేరులోనే ఉందండి, మీ హెయిర్కి కానీ స్కిన్కి కానీ నెయిల్ కానీ అందంగా చూసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. దీంట్లో బయోటిన్ ఉండడం వల్ల మీ నెయిల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా సరే మామూలు అంటే చాలా మందికి హెయిర్ ప్రాబ్లంకి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు, స్కిన్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారు, నెయిల్స్ కూడా చాలా మంది లవ్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్స్ అండి. అంటే కోకోనట్ ఆయిల్ ద్వారా తెలుసు మనం చాలా మంది దీన్ని కోకోనట్ ఆయిల్ అనేది ఫుడ్లో కూడా వాడుతుంటారు, ఫుడ్ వండడానికి కూడా. ఇందులో మీడియం ట్రైగ్లిజరైడ్స్ ఉండడం వల్ల మీరు లివర్ హెల్త్ వర్కింగ్ బాగా చేస్తుంది. అండ్ చాలా మంది చూడండి, మీరు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందనుకోండి, ఏమంటారు ఇది, థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ ఈ కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్స్ అనమాట. మీ లివర్కి బాగా పడుతుంది. అండ్ హెల్తీ హెయిర్ అండ్ స్కిన్ ఉండడానికి, గుడ్ ఫర్ డ్రై అండ్ ఫ్లేకీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కోకోనట్ ఆయిల్. అండ్ ఎవరైనా లావు ఉన్న వాళ్ళు సన్నగా కావడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్స్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ వెస్టీజ్ ప్రైమ్లో క్రిల్ ఆయిల్ అంటారండి. ఇది ఒక సముద్రపు రొయ్య నుంచి తీస్తారు. మామూలుగా ఇది అంటార్క్టికా, కెనడా, జపాన్ డీప్ ఓషన్లో దొరికే రొయ్య అండి. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే న్యాచురల్గా మనకి ఒమేగా 3 ఎక్కడైనా దొరుకుతుందంటే బేసిక్గా వచ్చి ఈ క్రిల్ ఆయిల్ అంటారండి. మన వేలు మీద వేసుకున్న చాలా చిన్నగా ఉంటుంది. ఈ రొయ్యని పెద్ద చేపలు, దాని సాల్మన్ ఫిష్ ఇవి తిని దాని తర్వాత మనుషులు వస్తారండి. అంటే బేసిక్గా మీకు ఏదైనా ఒమేగా 3 ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ ఫ్రమ్ క్రిల్ ఆయిల్ అని మన దగ్గర పుష్కలంగా దొరుకుతుంది అనమాట. ఇందులో చాలా పాస్పోలిపిడ్స్ అండ్ పాస్పోలిపిడ్ బాండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఈపీఏ, డిహెచ్ఏ అంటారు. అంటే ఎకోసా పెంటానిక్ యాసిడ్, నే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి అనమాట. యాక్చువల్లీ ఇందులో ఒక ఆస్తాజాంతిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఆ కలర్ అనేది న్యాచురల్గా వచ్చిందండి. అది యాడ్ చేయలేదు, న్యాచురల్గా వచ్చే కలర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్, విజన్ డెవలప్మెంట్, కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. లెర్నింగ్ అండ్ బిహేవియర్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, డిప్రెషన్ తగ్గిస్తుంది, అండ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది క్రిల్ ఆయిల్ అనమాట. అంటే క్రిల్ ఆయిల్ గురించి చెప్పాలంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే దీంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఎల్డిఎల్ని, అండ్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. హెచ్డిఎల్ అంటారు గుడ్ కొలెస్ట్రాల్ని. అండ్ చాలా మనకి ఆర్గాన్స్, బ్రెయిన్కి, హార్ట్కి, లివర్ ప్రాపర్గా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ వాడతారు. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చెప్పాలంటే 33 డిసీజెస్ క్యూర్ అవుతాయి యాక్చువల్లీ ఈ క్రిల్ ఆయిల్ వాడడం వల్ల. అంత పవర్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ ఈ క్రిల్ ఆయిల్. మీరు చూడొచ్చు పేపర్ కటింగ్, ఒమేగా 3 నూనెల భవిష్యత్ అంతా అనే ఒక పేపర్ కటింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ సి బుక్తాన్ అంటారండి. సి బుక్తాన్ అంటే ఒక సీకి సంబంధించిన ప్రోడక్ట్ కాదు ఇది. యాక్చువల్లీ ఇది ఒక ఫ్రూట్ అండి, ఒక వండర్ బెర్రీ అంటారు. హిమాలయం పర్వతాల్లో -2 నుంచి +2 మధ్యలో పండుతుంది. చాలా చాలా పవర్ఫుల్ ఉన్న ఫ్రూట్ అండి. ఎందుకంటే అలెగ్జాండర్ కాలం నుంచి వాళ్ళ సోల్జర్స్కి ఇది ఫ్రూట్ ఇచ్చేవాళ్ళు, సో దట్ వాళ్ళు ఎనర్జీ రీగెయిన్ చేయడానికి. అంత పవర్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ సి బుక్తాను. మీరు ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి పిఎం మోడీ అబౌట్ సి బుక్తాన్ అని కొట్టండి. మన బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ కూడా సి బుక్తాన్ గురించి చాలా అద్భుతంగా చెప్పారనమాట. అంత హిస్టరీ ఉన్న ప్రోడక్ట్. అందుకోసమే మన మిలిటరీ వాళ్ళు కూడా, డిఆర్డిఓ, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన మిలిటరీ వాళ్ళకు కూడా ఇది సి బుక్తాన్ అనేది క్యాప్సూల్లోకి ఇస్తున్నారు అనమాట. అంత పవర్ఫుల్. దీంట్లో చూడండి వైటమిన్ కే, సి, ఏ, ఈబి ఉన్నాయి. అండ్ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ దొరకని కాంబినేషన్లో మీరు చూడొచ్చు అనమాట. జింక్, ఐరన్, మెగ్నీషియం ఉంది, అమినో యాసిడ్స్ అన్నీ దొరుకుతాయి. ఇన్స్టెంట్గా మీకు ఎనర్జీని వస్తుంది. అండ్ ఇప్పుడున్న ఈ కోవిడ్ టైంలో ఈ సి బుక్తాన్ అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు వాడగలిగితే అసలు వైరస్ అనేది కూడా మీ దగ్గర కూడా రాదండి. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ సి బుక్తాన్. అండ్ వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ అండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ కాంబయోటిక్స్. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం క్యాప్సూల్ ఏదైనా ఒక ఫామ్లో ఉందంటే అది ఒక వెస్టీజ్ ద్వారానే వచ్చిందనమాట. బయట క్యాప్సూల్లో మీకు వైటమిన్స్, మినరల్స్ అంటే ప్రీబయోటిక్ ఉంటే, ఇన్నర్ క్యాప్సూల్లో మీకు ప్రోబయోటిక్ ఉంటుంది.
సో వాట్ ఈజ్ మెంట్ ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ అంటే సామాన్యంగా మనకి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మన మెడిసిన్తో పాటు ఆటోమేటిక్గా ఒక గ్యాస్ట్రిక్ మెడిసిన్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే గ్యాస్ట్రిక్ వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ మనం వేసుకున్నప్పుడు కెమికల్ ప్రోడక్ట్ మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో అదేం చేస్తుందంటే బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా చంపేస్తుంది బయట ఇచ్చే కెమికల్. అందుకని మీకు ఆటోమేటిక్గా డాక్టర్ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా అది గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు ఇస్తారనమాట. వేరాజ్ మన ఏమవుతుందంటే క్యాప్సూల్లో బయట షీట్లో మీకు వైటమిన్స్ మినరల్ అండ్ ప్రీబయాటిక్ ఉంటుంది కాబట్టి మీరు లోపల వేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది. అండ్ లోపల మీకు క్యాప్సూల్ ఏం చేస్తుందంటే ఓన్లీ బ్యాడ్ బ్యాక్టీరియా మాత్రమే చంపి గుడ్ బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. సో ఈ ప్రోబయాటిక్ నథింగ్ బట్ ప్రీబయాటిక్ ఫుడ్ ఫర్ ప్రోబయాటిక్ అండి. ప్రీబయాటిక్ నథింగ్ బట్ ఫుడ్ ఫర్ ప్రోబయాటిక్ అనమాట. సో ఏమవుతుందంటే చిల్డ్రన్ విత్ ప్యూర్ యాటిట్యూడ్ కానీ ఎవరైనా డైజెస్ట్ సిస్టమ్ వీక్ ఉన్నా కూడా అండ్ ఎవరైనా పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఎవరికైనా స్ట్రెస్ ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. టోటల్ వైటమిన్స్ మినరల్స్ విత్ గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది కాబట్టి అద్భుతమైన ప్రోడక్ట్. ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా కనుక్కోలేని ప్రోడక్ట్ కాంబయోటిక్స్. అండ్ నెక్స్ట్ మెటామైన్ అనేది న్యూలీ లాంచ్ ప్రోడక్ట్. ఇది ఒక చ్యూబుల్ ప్రోడక్ట్. మీ బ్రెయిన్కి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ దొరుకుతుంది. అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు నేను చదువుకుంటా అంటారు మర్చిపోంటారు అనమాట. ఆ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. చదువుకునేది గుర్తుండడానికి ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది ఏజ్ పెరిగే కొద్దీ మర్చిపోతా అంటారు అనమాట. ఏదైనా కీస్ పెట్టి మర్చిపోతా అంటారు. సో అటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళకి యూ క్యాన్ సీ దట్ స్టూడెంట్స్కి అయితే ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్, ఎన్హాన్స్ మెమొరీ, ఇంక్రీజెస్ అటెన్షన్, ఇంప్రూవ్స్ లెర్నింగ్, ఇంప్రూవ్స్ బిహేవియర్ అనమాట. హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి. ఎవరైనా ఎగ్జామ్ ముందు వాడగలిగితే వాళ్ళు చదువుకునేది బాగా గుర్తుంటుంది. అండ్ వర్కింగ్ ప్రొఫెషన్స్ జాబ్ పోయే వాళ్ళు చూడండి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వర్క్ చేస్తుంది. ఇంప్రూవ్స్ ఫోకస్, అలర్ట్నెస్, హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ మెమొరీ రీకాల్ అనమాట. అండ్ ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళకి ఇంప్రూవింగ్ మెమొరీ రికగ్నిషన్, హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ మెమొరీ రీకాల్ అండ్ మే రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డిమెంటియా. అంటే మర్చిపోవడం ఉంటుంది, ఏదైనా పెట్టి మర్చిపోయింటారు కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా చూస్తుంది మెటామైండ్. ఇది చ్యూబుల్ అండి. మీరు దాన్ని సప్పరించుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ మన దగ్గర ఆయుష్ అంత అనే ప్రోడక్ట్స్ దొరుకుతుంది అండి. ఆయుష్ అంత అంటే స్పెషల్లీ ఫర్ టార్గెటెడ్ డిసీజ్ అనమాట. అందులో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 7 ప్రోడక్ట్స్. ఫస్ట్ గ్లూకో హెల్త్ అంటారు. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి గ్లూకో హెల్త్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ హెల్త్, కిడ్నీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ కిడ్నీ హెల్త్ ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 7mm 14mm ఉన్న రాయి కూడా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల వితౌట్ సర్జరీ లేకుండా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల కరిగిపోయి ఉన్నాయి. అండ్ వైటల్ కాంప్లెక్స్ హైయెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. అద్భుతమైన ప్రోడక్ట్. ఎందుకంటే ఈ నేచర్స్లో చాలా మందికి ఉన్నట్లుండి మనకి హెల్త్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆ హెల్త్ డ్యామేజ్ కాకుండా రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి వైటల్ కాంప్లెక్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. లివర్ హెల్త్, కాలేయం సమస్య ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ప్రోడక్ట్ లివర్ హెల్త్. లివర్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రోడక్ట్ మీరు హ్యాపీగా వాడచ్చు. టాక్సీ క్లీన్, మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ప్రోడక్ట్ గురించి నేను ఫుడ్ ప్యాచెస్ చెప్పాను, అది ఇన్స్టెంట్గా క్లీన్ చేస్తే టాక్సిక్ క్లీన్ అనేది ఈ క్యాప్సూల్లో ఉంటుంది. మీరు మోషన్ వెళ్ళినప్పుడు మోషన్లో మీకు టాక్సిన్స్ అనేవి బయటికి పంపిస్తుంది అనమాట. రెస్పో కేర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్. రెస్పిరేటర్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడున్న కోవిడ్ టైంలో రెస్పో కేర్ అనేది మ్యాండేటరీగా వాడాల్సిన ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద డ్యామేజ్ చేస్తుంది కాబట్టి రెస్పో కేర్ మీరు వాడగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంట్లో తులసి ఉండడం వల్ల, జింజర్ ఉండడం వల్ల మీకు థ్రోట్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రోకార్డ్, మీ హార్ట్ సమస్య రాకుండా ఉండాలి అంటే మీరు ముందే ఈ ప్రోకార్డ్ అనేది వాడాల్సి వస్తుంది. అండ్ సింపుల్ చెప్పండి హార్ట్కి టానిక్ లాగా వాడతాయి. ఇది ప్రోకార్డ్ అనమాట. యూ క్యాన్ సీ ద పేపర్ కటింగ్. ఒక లివర్ గురించి కొవ్వు మంటున్న కాలేయం అంటే సో ఇప్పుడున్న మనమున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ఈ పొల్యూషన్ వల్ల కాలేయం అనేది చాలా దెబ్బతింటుంది కాబట్టి మన లివర్ హెల్త్ వాడగలిగితే ఈ కాలేయం సమస్య నుంచి మీరు బయటపడచ్చు అనమాట. సో హెల్తీ ఫుడ్లో మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్రెష్ అప్ డ్రింక్ ఒకటి ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ రామిల్, ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది, రైస్ బ్రాండ్ ఆయిల్ దొరుకుతుంది, ఇన్విగో చాక్లెట్ డ్రింక్, టీ, కాఫీ దొరుకుతుంది అనమాట. ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది సింపుల్గా మీరు రసనాలాగా వాడుకోవచ్చు. ఎవరైనా స్ట్రెస్ఫుల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, మీ వైఫ్స్ హస్బెండ్స్ కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్లో స్పూన్ వేసి స్టిర్ చేసి వాళ్ళకి ఇస్తే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. ఇందులో జింక్, సి విటమిన్ బాగా ఉంటుంది. అండ్ ఫ్లాక్సీడ్ బార్స్ దొరుకుతాయి చాక్లెట్ టైప్లో. ఫ్లాక్సీడ్ బార్స్ అంటే చాలా అద్భుతంగా ఉంటాయి, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, మీకు ఎనర్జీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ రామిల్ అండ్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ చాలా మంది టిఫిన్స్ అనేది మర్చిపోతూ అంటారు. సో దానివల్ల అనేది వాళ్ళకి చాలా డిసీజెస్ రావడానికి కారణాలు ఉంటాయి. మీల్స్కి టిఫిన్ స్కిప్ చేస్తే జస్ట్ ఇది ఓట్స్ లాగా పనిచేస్తుంది. పిస్తా, బాదం అన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక బౌల్లో మీరు వేసుకొని
జస్ట్ మిల్క్ యాడ్ చేసుకొని తినేస్తే మీ ఆ పూటకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ మొత్తం మీకు నిండిపోతుంది అనమాట. ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ దొరుకుతుంది. ఇండిగో చాక్లెట్ డ్రింక్ అనమాట. ఇంతకుముందు ప్రోటీన్ పౌడర్ ఎలా చెప్పానో చిన్నపిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్లో దొరుకుతుంది. ఒమేగా 3 చాలా బాగుంటాయి ఇందులో. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి హైట్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ జీటా కాఫీ అండి. అండ్ అద్భుతమైన ప్రోడక్ట్. మీరు జీటా టీ వాడి చూడండి. అండ్ ఎందుకంటే మీరు బయట 4 గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో, ఒక గ్లాస్ టీ తాగితే అంతే వస్తుంది. అండ్ కాఫీ కూడా అలా నో నో క్యాపుచినో ఫ్లేవర్ లాగా మీకు కాఫీ యాడ్ అవుతుందండి ఇది. అండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి ఒక పేపర్ కటింగ్ చూపిస్తాను మీకు. సో ఇది మన దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్ వరి పొట్టి నూనె తయారు చేస్తారండి. ఆల్మోస్ట్ ఆల్ WHO, NIN, AHA రికమెండెడ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ద్వారా ఆమోదించిన ప్రోడక్ట్. చాలా లెస్ అబ్జర్షన్, ఎకనామికల్గా 15% లెస్ అబ్జర్షన్ ఆఫ్ ఆయిల్ డ్యూరింగ్ ఫ్రైయింగ్ అనమాట. మీరు తక్కువ వాడినా చాలా ఎక్కువగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. అండ్ యూ క్యాన్ సీ రైస్ బ్రాండ్ ఆయిల్ ద ట్రూలీ ద హైయెస్ట్ ఎడిబుల్ ఆయిల్ కంటైనింగ్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అనమాట. మీకు బాడీకి ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ రాకుండా చూస్తుంది. అండ్ బాడీ ఫ్యాట్ పెరగకుండా చూస్తుంది. హార్ట్కి అద్భుతమైన ప్రోడక్ట్ ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట. ఐ రికమెండ్ ఎవ్రీబడి యూజ్ దిస్ రైస్ బ్రాండ్ ఆయిల్. అండ్ యూ క్యాన్ సీ మా రైస్ బ్రాండ్ ఆయిల్తో కొలెస్ట్రాల్కు చెక్ అనే ఒక పేపర్ కటింగ్. అండ్ బయట మార్కెట్ చూడండి, అది నూనె కాదు ప్రాణహాని. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా కల్తీస్ ఉంటాయి. అది మీకు చాలా తెలిసిండేది. ఎందుకంటే బయట ఒక కేజీ గ్రౌండ్నట్ వచ్చి 105, 110 ఉంటే అదే ఒక కేజీ ప్యాకెట్ వచ్చి మీకు 90 రూపీస్ ఇస్తారనమాట ఆయిల్ ప్యాకెట్. యూ క్యాన్ సీ ఎంత కల్తీ ఉంటుందో. అండ్ మన దగ్గర జీటా జ్ఞానో కాఫీ కూడా దొరుకుతుంది. అంటే జ్ఞానోడర్మా చెప్పాను కదా, రెడ్ మష్రూమ్లో, అటువంటి దాంట్లో మీరు కాఫీ కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. ఎందుకు ఇవి వాడాలి? కొద్ది ఐ ఓపెనర్స్. హియర్ ఆర్ సమ్ రీజన్స్ అనమాట. ఎందుకు ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి? ఆల్రెడీ మేము బయట వాడుతున్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటే యూ క్యాన్ సీ వంటింట్లో విషయం. ఎందుకంటే బయట మనం అన్ని కూరగాయలు కూడా పురుగుల మందుతోనే మనం వాడుతుంటాం అనమాట. అందుకని వంటింట్లో విషయం అంటారు. కూరగాయల్లో భారీగా పురుగు మందుల అవశేషాలని చాలా మంది చెప్తుంటారు. అండ్ కడుపులోకి కాలకూటం, ఇదొక పేపర్ కటింగ్. ఎందుకంటే మార్కెట్లో ఏది వచ్చినా సరే అన్ని బ్రాండ్స్ వాడుతుంటారు పంట పొలాలకు అనమాట. ఎంత కెమికల్స్ అంటే వాడి ఆల్మోస్ట్ ఆల్ భూమి కూడా నాశనం అయిపోతుంది. అందుకని అంతగా వాడుతున్నారు బయట కెమికల్స్ అనమాట. మనం జాగ్రత్త పడాలి. సో ఇవన్నీ రికమెండ్ చేస్తారు సార్ డాక్టర్స్ అంటే ఏమన్నా అడగాలంటే నో అండి. ఎందుకంటే ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే చెప్తానంటే ఈ పుస్తకం చూడండి, వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్స్ మే బీ కిల్లింగ్ యూ. ఈ పుస్తకం రాసిన కూడా ఒక డాక్టరే. మన పోషకాలు అంటే హెల్త్ గురించి, అంటే ఫుడ్ సప్లిమెంట్స్ గురించి ఈయన ఒక పుస్తకం రాశాడు. అదే పుస్తకం మీకు తెలుగులో కూడా పోషక ఔషధాలను దొరుకుతుంది. ఒకసారి మీ బుక్ స్టాల్పై కొనుక్కొని దీన్ని చదవండి, మీకు అర్థమవుతుంది ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఎంత వాల్యుబుల్లో ఈయన రచించాడు అనమాట. ఒక డాక్టర్, హీజ్ అన్ MD అయ్యిండే పోషకాల గురించి, అంటే ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చాలా అద్భుతంగా రాశాడు. అండ్ ఇదొక పేపర్ కటింగ్ అండి. ఇది నేను చెప్పడం కాదు, నోబెల్ బహుమతి గ్రహీత మిస్టర్ డాక్టర్ రామకృష్ణ గారు ఏం చెప్తున్నారు చూడండి. యాంటీబయాటిక్స్ మితిమీరిన వాడకంతో ప్రమాదం. ఇప్పుడు చాలా మంది ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉంటాడండి. ఏదైనా జబ్బు వస్తే ఆయనే చెప్తాడు, తలనొప్పి వస్తుందంటే సారడన్ వాడు, ఫీవర్ వస్తుందంటే పారాసిటమాల్ వాడు అని. ఇలా వాడడం వల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే మన బాడీకి ప్రమాదకరం. అవర్ టైమ్ విత్ యాంటీబయాటిక్స్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో జాగ్రత్త పడండి. ఎక్కువగా మీరు యాంటీబయాటిక్స్ వాడితే మీ బాడీకి ప్రమాదము. అండ్ మీ హెల్త్గా కాదు, లైఫ్ కూడా మీరు రిస్క్లో పెడతారనమాట. సో మనకు దగ్గర హీరో ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అంటే మన కంపెనీలో చూడండి, జస్ట్ ఒక ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఏప్రిల్ టు డిసెంబర్ 2019 మధ్యలోనే, మ్యాటర్ ఆఫ్ ఒక 8 months లోపల ఎంత టర్న్ అవుట్ చేస్తాను చూడండి. ఒక ఫ్లాక్స్ ఆయిల్ 74 crores, ఆల్మోస్ట్ 73.98 అంటే 74 crores పర్ ఈ 8 months లో టర్న్ అవుట్ చేసింది. రైస్ బ్రాండ్ ఆయిల్ చూడండి 198 crores చేస్తుంది. అష్యూర్ షోప్ జస్ట్ 70 crores టర్న్ అవుట్ చేస్తుంది. ఫ్రెండ్స్, బయట కంపెనీలో కొన్ని ఏళ్ళు జరిగినా కూడా ఇంత టర్న్ అవుట్ చేయవు. మన దగ్గర సింగిల్ ప్రోడక్ట్స్ చేయగలుగుతుంది. యూ క్యాన్ సీ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ద కంపెనీ. అందుకని దీన్ని హీరో ప్రోడక్ట్స్ అని అన్నాం. అండ్ నెక్స్ట్ వారు మూవింగ్ టు ఓరల్ కేర్ అండి. ఓరల్ కేర్లో మన దగ్గర పేస్ట్లు దొరుకుతాయి. అండ్ టూ టైప్స్ ఆఫ్ పేస్ట్లు ఉన్నాయి. డంతా ష్యూర్ వైట్నింగ్ ఉన్నాయి. అండ్ జ్ఞానోడో పేస్ట్ 3 పేస్ట్లు ఉన్నాయి. మౌత్ వాష్ ఉంది, బ్రషెస్ ఉన్నాయి. అండ్ పర్సనలైజ్ కేటగిరీలో చాలా ఉన్నాయండి, కొంచెం చూద్దాము. ఫస్ట్ వచ్చి బాడీ కేర్లో మన దగ్గర 4 types ఆఫ్ సోపులు దొరుకుతాయి. జెమ్ ప్రొటెక్షన్, మాయిశ్చరైజింగ్ సోపు అండ్ కాంప్లెక్షన్ బార్స్ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ బాడీ కేర్లో మీరు చూసుకోవాలి, హ్యాండ్ క్లెన్జింగ్ జెల్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో మన దగ్గర శానిటైజర్స్ లేవు కాబట్టి ఆ శానిటైజర్ కూడా మన దగ్గర దొరుకుతుంది. హ్యాండ్ వాష్ దొరుకుతుంది. పెయిన్ రిలీఫ్ క్రీమ్ దొరుకుతుంది.
అండ్ బాడీ కేర్లో మనం పర్ఫ్యూమ్స్ చూడొచ్చు. ఒక లేడీస్ది, ఒక జెంట్స్ పర్ఫ్యూమ్, లేడీస్ స్టాల్క్, జెంట్స్ స్టాల్క్ అండ్ ఫుడ్ క్రీమ్ కూడా మన దగ్గర దొరుకుతుంది. అండ్ నో గ్యాస్ పర్ఫ్యూమ్ స్ప్రే 3 రకాలుగా దొరుకుతాయి. అండ్ పాకెట్ పర్ఫ్యూమ్స్ ఈజీగా మీరు క్యారీ చేయడానికి 3 ఫ్లేవర్స్లో కూడా అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి ఇది పాకెట్ పర్ఫ్యూమ్స్. అండ్ బాడీ కేర్లో మీరు చూడొచ్చు, బాడీ పాలిష్ దొరుకుతుంది, బాడీ వాష్ దొరుకుతుంది, అష్యూర్ కోకో అండ్ పీచ్ బాడీ బటర్ దొరుకుతుంది, హ్యాండ్ అండ్ బాడీ లోషన్ దొరుకుతుంది. హెయిర్ కేర్లో 3 రకాల షాంపూ దొరుకుతాయి, నార్మల్ షాంపూ దొరుకుతాయి, డాండ్రఫ్ షాంపూ దొరుకుతుంది, మాయిశ్చరైజింగ్ అంటే చాలా మంది హెయిర్ చిట్లు ఉంది కదా, అటువంటి వాళ్ళకి కూడా మన దగ్గర షాంపూస్ ఉన్నాయి. త్రీ టైప్స్లో ఉన్నాయి. అండ్ హెయిర్ కేర్ ఇంకోటి వచ్చి మాయిశ్చరైజింగ్ బ్యాలెన్స్ హెయిర్ కండిషనర్ దొరుకుతాయి, హెయిర్ స్పా దొరుకుతుంది, ఆర్నికా టీ ట్రీ ఆయిల్ దొరుకుతుంది అనమాట, హెయిర్ ఆయిల్. అండ్ స్కిన్ కేర్లో వచ్చి మీకు ఫేస్ వాష్ దొరుకుతుంది, నైట్ ఏజింగ్ క్రీము, ఫేస్ గ్లో ప్యాక్ దొరుకుతుంది, కాంప్లెక్షన్ ఫెయిర్నెస్ క్రీమ్ దొరుకుతుంది, అండ్ స్క్రబ్ దొరుకుతుంది, పాలిషింగ్ స్క్రబ్ దొరుకుతుంది, ఫేషియల్ మసాజ్ క్రీమ్ దొరుకుతుంది, అండ్ అష్యూర్ బీబీ క్రీమ్. ఈ ఒక బీబీ క్రీమ్ ఉంటే మొత్తం మీకు మేకప్ సెట్ అంతా మీ ఇంట్లో ఉన్నట్లేదు, అంటే మీరు బయటికి పోయి మేకప్ చేయాల్సిన అవసరం లేదు, అదంతా ఒక బీబీ క్రీమ్ లో దొరుకుతుంది అనమాట. స్కిన్ కేర్లో వచ్చి మన స్కిన్ టోనర్ మాయిశ్చర్ దొరుకుతుంది, డైలీ మాయిశ్చర్ దొరుకుతుంది, సన్ స్క్రీన్ డిఫెన్స్ SPF 30తో సన్ స్క్రీన్ లోషన్ దొరుకుతుంది, అండ్ మ్యాట్ ఫినిష్ అండ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అష్యూర్ అలోవెరా కుకుంబర్ ఆక్వా జెల్ దొరుకుతుంది. అద్భుతమైన ప్రోడక్ట్ ఫర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అండ్ మన దగ్గర న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్ అండి ఇది, న్యాచురల్ అష్యూర్ న్యాచురల్స్ అంటారు. ఒక 7 to 8 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అద్భుతమైన ప్రోడక్ట్స్. ఎందుకంటే వేగాన్ అండ్ పేటా సర్టిఫైడ్, ఇది మీరు వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ అండి. యూ క్యాన్ లవ్ ద ప్రోడక్ట్, అసలు మీరు ప్రోడక్ట్ని వదలరు. ఎందుకంటే పేటా సర్టిఫైడ్ అంటే అనిమల్స్ మీద ఉపయోగించారంటే టోటల్ న్యాచురల్గా ఇది తీసింటారు. ఫస్ట్ మీరు వాడండి, ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ అనేది వదలరు. వరల్డ్లో కూడా ఎక్కడే కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ దొరకవు అనమాట. అష్యూర్ న్యాచురల్. లేడీస్ సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో వచ్చి డ్యూ గార్డెన్ ఇంటిమేట్ వాష్ దొరుకుతుంది, ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేయడానికి శానిటరీ నాప్కిన్స్ దొరుకుతుంది, ప్యాంటరీ లైన్స్ కూడా దొరుకుతాయి అనమాట. ఎందుకు వాడమంటున్నానంటే బయట శానిటరీ ప్యాంట్స్ చాలా చాలా కెమికల్స్ ఉంటుందండి, లెస్ సబ్జెక్ట్స్ ఉంటుంది, ప్రైస్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. మనది ఒకసారి వాడి చిలిగితే మీకు తెలుస్తుంది అనమాట ఎంత మంచి ప్రోడక్ట్స్ మనవి. అండ్ హైవేస్ట్ వచ్చి ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్ అండి, హోమ్ కేర్ అంటారు కదా, అందులో అల్ట్రా స్క్రబ్ అంటారు అంట్లు తోముకోవడానికి, అల్ట్రా షైన్ వచ్చి మీరు టీవీస్, మానిటర్స్, ఫ్రిడ్జెస్ క్లీన్ చేసుకోవడానికి, అల్ట్రా వాష్ బట్టలు ఉతుకోవడానికి. ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలండి, మీ 5 ప్రోడక్ట్స్ మీరు రీప్లేస్ చేయొచ్చు. సోప్, సర్ఫ్, నీలిమంది, కంఫర్ట్, ఉజాలా ఇవన్నీ కాకుండా అల్ట్రా వాష్ ఒకటే వాడండి, ఆ 5 పని ఒకటే చేస్తుంది. అల్ట్రా సాప్ వచ్చి మీరు ఫ్లోర్ క్లీనింగ్ వాడుకోవచ్చు. అల్ట్రా షీల్డ్ మీరు ఎక్కడైనా సోఫాస్ కానీ కర్టన్స్ కానీ ఒకసారి స్ప్రే చేయండి, 15 days వరకు ఎక్కడ కానీ బ్యాక్టీరియా ఉంటుంది. అల్ట్రా షీల్డ్ ఫర్ టాయిలెట్ క్లీనర్స్ అంటే మీరు బాత్రూంలో టాయిలెట్ క్లీనర్స్కి ఉపయోగించుకోవచ్చు. అండ్ అల్ట్రా మ్యాటిక్ అనే ఇది ఒక డిటర్జెంట్ అండి. అండ్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే దొరుకుతుంది, లావెండర్ ఫ్రాగ్రెన్స్. ఇప్పుడు నాకు కోవిడ్ టైంలో చాలా చాలా పవర్ఫుల్ అండి, 99.9% జెమ్స్ అండ్ వైరస్ని కిల్ చేస్తుంది జస్ట్ స్ప్రే చేయడం వల్ల. అండ్ ట్రూమెన్ సపరేట్గా జెంట్స్ కోసం ఒక 4 types ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి, సోప్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అండ్ ఫేస్ వాష్ అండ్ షేవింగ్ క్రీమ్ దొరుకుతుంది ట్రూమెన్ కేటగిరీ నుంచి. అండ్ మిస్టర్ ఆఫ్ మిలాన్ వచ్చి లేడీస్ సంబంధించిన లిప్స్టిక్, నైల్ పాలిష్, ఐలైనర్స్, ఫౌండేషన్ క్రీమ్స్ దొరుకుతాయి. అండ్ స్కిన్ ఫార్ములానే ఎవరైనా ప్రీమియం బ్రాండ్స్, ఎవరికైనా కళ్ళ కింద బ్లాక్ ఉన్నా అండ్ ఏజ్ తక్కువ ఉన్న ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఆ ఏజింగ్ ప్రాబ్లమ్ అరికెట్టుకోవడానికి స్కిన్ ఫార్ములా అనేది అద్భుతమైన ప్రోడక్ట్స్ దొరుకుతాయి మన దగ్గర. అండ్ అగ్రికల్ రైతులకు సంబంధించిన అద్భుతమైన ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఎందుకంటే మన బాడీకి వైటమిన్స్, మినరల్స్ ఎలా కావాలో చెట్లకు కూడా ఆ విధంగా వైటమిన్స్, మినరల్స్ కావాలి. సో అగ్రి ఎడిటివ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, హ్యూమిక్ అనే ప్రోడక్ట్ ఉంది. అండ్ పక్కన పొలాల నుంచి మన పొలాలకి వైరస్ రాకుండా చూస్తుంది. ఫ్లవరింగ్ రావడానికి అగ్రి మాస్ ఉన్నాయి, బయో ఫంగిసైడ్ ఇవన్నీ చాలా చాలా దొరుకుతాయి మనకి, గ్రాన్యూల్స్ అని. సో రైతులు కూడా మనము 100% అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనము హెల్త్ని కవరప్ చేస్తాం, ఇప్పుడు ఎయిర్, వాటర్ని కూడా కవరప్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చి వాటర్ ప్యూరిఫైర్ అంటారండి. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది జపానీస్ టెక్నాలజీ ద్వారా ఉంటుంది మన దగ్గర. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే దీంట్లో 4 ఫిల్టర్స్ ఉంటాయి, PP ఫిల్టర్, CB ఫిల్టర్, RO మెంబ్రెన్స్ అండ్ AF డిస్టెప్టర్. బయట మీకు ఫిల్టర్లో ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్ ఏమైనా మామూలు ఫిజికల్ ఇంప్యూరిటీస్ క్లీన్ చేసి ఇది ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ కూడా క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ ఒక డిజిటల్ మీటర్ ఉండడం వల్ల మీకు ఏమంటారు ఏ ఫిల్టర్ ఎంత కాలం వర్క్ చేస్తుందో మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ప్యూర్ క్లీన్ వాటర్ మీరు తాగొచ్చు అనమాట. సో థింక్ షార్ప్ అండ్ డ్రింక్ షార్ప్. సో మన దగ్గర వాటర్ పిక్చర్ దొరుకుతుంది. ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు మీరు వేరే వాటర్స్ వాడడం వల్ల మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట.
ఆ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఈ జగ్లో మీరు జస్ట్ ఏదైనా వాటర్ పోర్ చేయండి, ఇన్స్టెంట్గా మీకు ఫిల్టర్ చేసి వాటర్ ఇస్తుంది. సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. 1 లీటర్ ఆఫ్ వాటర్ మీరు హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట ఒకేసారి. అండ్ నెక్స్ట్ ఇస్ కాల్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. మన ఎయిర్ ప్యూరిఫైర్ అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఎందుకంటే ఆస్మో సొసైటీ ద్వారా రికమెండ్ అయిన ప్రోడక్ట్. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 7 crores యూజర్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ 28 గ్లోబల్ జిఎంపి టెస్ట్ జరిగిన ఒక ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఇప్పుడున్న ఈ కోవిడ్ టైంలో ఎయిర్ ప్యూరిఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 99.9% జెమ్స్ని ఇది అరికడుతుంది అండ్ ఎటువంటి కాలుష్యం లేకుండా మీకు చూస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన వైజాగ్లో జరిగిన గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి రియాక్షన్ కాలేదు. ఎవరింట్లో అయితే ఎయిర్ ప్యూరిఫైర్ లేదో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ జరిగిందనమాట. సో ఎయిర్ ప్యూరిఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్తుందంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఆస్మా పేషెంట్స్ ఎందుకు ఉన్నారంటే పొల్యూషన్ వల్ల. సో ఈ ఎయిర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టడం వల్ల మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది అరికట్టచ్చు. అండ్ స్కూల్స్లో చాలా మంది లీవ్ పెట్టడానికి, ఆఫీస్ లీవ్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ కోల్డ్ కాఫ్ ద్వారా వస్తుంది. దానివల్ల ఎందుకు వస్తుందంటే ఎయిర్ ప్రాబ్లం వల్ల. సో ఈ స్వచ్ఛమైన ఎయిర్ మీకు ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు అరికట్టచ్చు. దానికి బెస్ట్ సొల్యూషన్ ఈజ్ మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్. వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా కార్ ఎయిర్ ప్యూరిఫైర్ దొరుకుతుందండి. కార్ అనేది మనం లక్షల్లో పెట్టి కొంటాం, బట్ చాలా మంది కార్లో జర్నీ చేయగానే హెడేక్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కార్ అనేది అంత లగ్జరీగా ఉన్నప్పుడు ఎందుకు వస్తుందంటే మనం క్లోజ్ డోర్ చేసింటాం కాబట్టి మన ఆక్సిజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రెండు అందులో ఉంటాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఒక్కసారి మీరు కార్ ఎయిర్ ప్యూరిఫైర్ దాంట్లో పెట్టగలిగితే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు అరికట్టచ్చు. మీకు ఫ్రెష్ ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్ మీరు కార్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర న్యూలీ ప్రోడక్ట్ అండి ద పాకెట్ సొల్యూషన్. మన దగ్గర నాసో ఫిల్టర్స్ అని దొరుకుతాయి. అంటే మీరు జస్ట్ ఒక ముక్కు కింద జస్ట్ స్టిక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 12 hours మీరు హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్ అనేది మీరు అనుభూతి పొందొచ్చు అనమాట. మీరు రాత్రి పనుకున్నప్పుడు చేసుకోవచ్చు, మార్నింగ్ మీరు వర్క్ చేసేప్పుడు వేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నోస్కి స్టిక్కర్ వేసుకోవడం వల్ల నార్మల్గానే ఉంటుంది. ఒక అద్భుతమైన ప్రోడక్ట్, రెవల్యూషనరీ ప్రోడక్ట్ అనుకోవచ్చు విస్టేజ్లో ఈ నాసో ఫిల్టర్స్ అనమాట. సో వాయు విలయం చూడండి. ఇంతకుముందు నేను ఎందుకు ఎయిర్ ప్యూరిఫైర్స్ నాసో ఫిల్టర్ చెప్తానంటే ఇప్పుడు ఉన్న మన కాలుష్యంలో బతుకుతాను. ఆల్మోస్ట్ ఢిల్లీలో మీరు ఒక్కసారి గట్టిగా గాలి పిలిస్తే 25 seconds కాల్చినట్టు అంత ఎయిర్ పొల్యూషన్ ఉందన్నమాట. అదే పరిస్థితి వైజాగ్లో ఉంది. సో ఈ వాయు విలయం బాగా పెరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టుకోవాలి. కాబట్టి మనం ఈ ఎయిర్ ప్యూరిఫైర్స్, కార్ ప్యూరిఫైర్స్ అండ్ నాసో ఫిల్టర్స్ అనేది ఖచ్చితంగా వాడాలి. సో ఇంకో మన దగ్గర ప్రోడక్ట్ వచ్చి మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అంటారు. ఇది ఇంకోటి రెవల్యూషన్ ప్రోడక్ట్. నేను మన 2 wheelersకి 4 wheelersకి మీ ఇంజిన్ ఆయిల్తో పాటు ఇది నానో ఇదేమంటారు నానో ఎనర్జైజర్, మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఒక శాచెట్ ఉంటుంది. మీరు కలిపిన వాడగలిగితే మీ బండి యొక్క మైలేజ్ని పెంచుతుంది. ఆల్మోస్ట్ ఆల్ B4 ఇంజన్ని B6 ఇంజన్గా మారుస్తుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మీ బండి యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అంటే మైలేజ్ కూడా మీరు బాగా చూసుకోవచ్చు అనమాట. చూడండి మ్యాక్ డ్రైవ్ ఎనర్జైజర్ ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి చూడండి. కియా, టొయోటా, హుండాయ్, ఆడి చాలా చాలా పెద్ద కంపెనీస్ కూడా దీన్ని రికమెండ్ చేసినాయి అనమాట. సో చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఎందుకంటే మీ ఇంజిన్ని కొత్త ఇంజన్ లాగా తయారు చేసే ప్రోడక్ట్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. అండ్ మన దగ్గర ఇప్పుడు ప్యూర్ మాస్క్ కూడా వచ్చినాయండి. అంటే ఇప్పుడున్న కోవిడ్ టైంలో కంపెనీ చూడండి ఎంత ఆలోచిస్తుందో, ఏ టైం ఎటువంటి అప్పుడప్పుడు ప్రోడక్ట్ తయారు చేసి మనకి ఇచ్చేస్తుంది. 100% కాటన్ అండి, కంఫర్టబుల్గా ఉంటుంది. షీల్డ్స్ ఫ్రమ్ జెమ్స్, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ పొల్యూషన్, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ స్మోక్, ఎలాస్టిక్ ఇయర్ లూప్స్ అండ్ రీయూజబుల్. మీరు దాన్ని కడిగి కూడా మళ్ళీ రీయూజబుల్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ డీల్ స్టోర్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏవైతే దొరుకుతున్నాయో అన్ని కూడా మీరు ఈ బెస్ట్ డీల్ స్టోర్స్లో తీసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ క్యాటగిరీ చూడండి, గ్రాసరీస్, బ్యాగ్స్, స్టాప్స్, కిడ్వేర్, వాచెస్, ఫ్యాషన్ డిజైనరీ, టాయ్స్, గిఫ్ట్స్ ఎటువంటి ప్రోడక్ట్స్ మీరు వాడుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. అండ్ ఆఫ్లైన్లో కూడా మీరు స్టాపిల్స్, మసాలా, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్, ఫ్రోజన్ ఇవన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట బెస్ట్ డీల్ ద్వారా. అండ్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ చూసుకుంటే మనం 500 బ్రాండ్స్ టై అయిపోతున్నాం. డాబర్, జిల్లెట్, టాటా ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి. 5,000 ప్రోడక్ట్స్ రాబోతున్నాయి మన బెస్ట్ డీల్ స్టోర్స్లో. 5 మదర్ వేర్ హౌసెస్ అండ్ 1000 స్టోర్స్ రాబోతున్నాయి. అందులో 60 ఫ్లాగ్షిప్ స్టోర్స్, 250 ప్లాటినం స్టోర్స్, 720 గోల్డ్ స్టోర్స్ రాబోతున్నాయి. బట్ 2021, 22 కల్లా ఒక పెద్ద రెవల్యూషన్ రాబోతుంది బెస్ట్ డీల్ స్టోర్స్లో అనమాట. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు వెజ్ ప్రూవ్ వాష్ ఉన్నాయి. ఇప్పుడున్న కోవిడ్ టైంలో మీ ఫ్రూట్స్ అన్ని క్లీన్గా కావాలంటే వెజ్ ప్రూవ్ వాష్ కూడా మన బెస్ట్ డీల్ స్టోర్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ ఎయిర్ ప్యూరిఫైర్, ఈ వెజ్ ప్రూవ్ వాష్ అన్ని మనం బెస్ట్ డీల్ స్టోర్స్లో తీసుకోవాలి. అక్కడే దొరుకుతాయి అన్నమాట. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోడక్ట్ అండి. నౌ వీఆర్ మూవింగ్ టు మార్కెటింగ్ ప్లాన్.
సో వన్స్ అగైన్ ప్లీజ్ బీ ఓపెన్ మైండెడ్. ఇంతవరకు మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మనం మార్కెటింగ్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఒక్కసారి నేను రిఫ్రెష్ చేస్తాను, ఎవరైనా లేట్గా జాయిన్ అయి ఉంటే. మన కంపెనీ అనేది బ్యాక్గ్రౌండ్ 2 జూన్ 2004లో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ అన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉంది. 36 స్క్వేర్ ఫీట్ వర్త్ లో 150 crores వర్త్ ఉన్న ఆఫీస్ 16 year జర్నీ కంప్లీట్ చేసుకుంది విత్ 2250 crores టర్న్ ఓవర్ పర్ యానం. అండ్ ఇట్ ఈస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియా. 300 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి విత్ WHO అండ్ GMP సర్టిఫైడ్. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 1 డెడికేటెడ్ R&D ఫెసిలిటీ ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు R&D అంటే. 2 crores డిస్ట్రిబ్యూటర్ బేస్ ఉంది. 5000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ కంపెనీ ఇండియాలో కాకుండా 8 దేశాల్లో బిజినెస్ చేస్తుంది. 2025కి 50 కంట్రీల్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని ఒక విజన్తో ముందుకు వెళ్తుంది. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే www.mywishes.comకి మీరు విజిట్ చేస్తే మీకు ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దిస్ ఇస్ ఫర్ ఎవరైనా లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి ఇంకోసారి రిఫ్రెష్ చేశాను. సో మార్కెటింగ్ ప్లాన్ చెప్పముందు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇదని పేరు మోంటెసిక్ అహుల్వాలియా, ఈయన డెప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈయన ఏం చెప్తున్నారు చూడండి. ద లివింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 35% ఎవ్రీ ఇయర్. భారతదేశం ప్రతి మనిషి యొక్క సంవత్సరపు ఖర్చు అనేది 30% పెరుగుతూ ఉందంట. చూద్దాం ఎలాగో. 1940లో ఒక ఫ్యామిలీ రన్ కావాలంటే నెలకి 10 రూపాయలు సరిపోయేది. 1960 వచ్చేపాటికి 100 రూపీస్ అయింది. 1980 వచ్చేపాటికి 1000 రూపీస్ అయింది. 2000 వచ్చేపాటికి 10,000 రూపీస్ అయింది. 2020 వచ్చేపాటికి 1 lakh రూపీస్ లేనిది ఒక ఫ్యామిలీ అనేది కంఫర్ట్ జోన్లో ఉండలేకపోతుంది. సో ఇదే విధంగా ఒక 5 years ముందుకు వెళ్తే బై 2025 ఎలా ఉండబోతుంది చూడండి. సో ఇట్ మేబీ 5 lakhs, ఇట్ మేబీ 6 lakhs కావచ్చు. మనం ఇప్పుడు చేస్తున్న జాబ్లో ఆ విధంగా అర్న్ చేస్తామా అంటే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఆ విధంగా మీకు క్వశ్చన్ మార్క్ వస్తుందంటే ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో ప్లీజ్ బీ ఓపెన్ మైండెడ్. సో బయట ట్రెడిషనల్ బిజినెస్ చాలా ఎలా ఉంటుందంటే చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ కస్టమర్ ఉన్నాడు, లాస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఒక ఏదైనా ప్రోడక్ట్ మీ దగ్గర రావాలంటే ఎంత మధ్యలో దాటి రావచ్చు చూద్దాం. R అంటే రిటైలరు, W అంటే హోల్సేలర్, D అంటే డీలర్, S అంటే స్టాకిస్ట్, C/F అంటే క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్లో ఒక ప్రోడక్ట్ కొంటారనుకోండి. ఎగ్జాంపుల్ ఒక బూస్ట్ ప్యాకెట్ అనుకుందాం. ఒక బూస్ట్ ప్యాకెట్ మీరు షాప్లో కొంటున్నారంటే అది కంపెనీలో 100కే తయారుంటుందా? నాట్. ఖచ్చితంగా బూస్ట్ ప్యాకెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ మాత్రం ఉంటుంది. ఒక 20 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ మీ దగ్గర వాటికి 100 రూపాయలు అవుతుందంటే మధ్యలో 80 రూపీస్ ఎక్కడికి వెళ్తుందంటే ఈ మిడిల్ మ్యాన్స్ కొద్దిగా తీసుకుంటే 40% ఈ మిడిల్ మ్యాన్ తీసుకుంటే మిగతా 40% అడ్వర్టైజ్మెంట్స్. ఏదైనా మా ప్రోడక్ట్ మార్కెట్లో వచ్చిందంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చే వాళ్ళు ఏమన్నా బీద వాళ్ళంటే కాదు, ఆల్రెడీ స్పోర్ట్స్ సినీ ఫీల్డ్లో కోడ్ సంపాదిస్తుంటారు. అయినా సరే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి వస్తారు. అమితాబ్ బచ్చన్ ఒక హాజ్మోలాకి వస్తారు, అక్షయ్ కుమార్ టాయిలెట్ క్లీనింగ్కి వస్తారు, మహేష్ బాబుకి సోప్కి వస్తారు. ఎందుకు వస్తారంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటారు. కొన్ని కోడ్లు సంపాదించిన వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం అయితే ఫ్రెండ్స్ మీకు నాకు అవసరమా కాదా? సో మన కంపెనీ చెప్తుందంటే ఏదైనా బిజినెస్ జరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, కస్టమర్ ఉండాలి. దట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్. నేను నీకు డైరెక్ట్ ప్రోడక్ట్స్ ఇస్తాను, మీరు నా ప్రోడక్ట్ వాడండి, నచ్చితే ప్రమోట్ చేయండి, ఆ 80% మీకే ఇస్తానంట. అది నో మిడిల్ మ్యాన్స్, నో అడ్వర్టైజ్మెంట్స్. జస్ట్ మీరు నా ప్రోడక్ట్ వాడండి, ప్రమోట్ చేయండి, ఆ 80% మీకే ఇస్తాను, మీరే కోటీశ్వరులు కండి అంటుంది. బట్ ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ డౌట్ ఏమంటే సార్ మా మాట ఎవరు ఉంటారు సార్ అంటారు. సో ఫ్రెండ్స్ భగవంతుడు ఒక మనిషికి మాత్రమే ఇచ్చిన గొప్ప క్వాలిటీ ఏమంటే మనిషి తను నచ్చిన విషయాన్ని 10 మందితో షేర్ చేస్తూనే ఉంటాడు. అడిగినా అడిగిపోయినా పలానా స్కూల్ బాగుంది, పలానా కాలేజ్ బాగుంది, పలానా షాప్ బాగుంది, పలానా శారీ సెంటర్ బాగుంది అని చెప్తానే ఉంటారు. దానివల్ల మీరు వేరే వాళ్ళకి డబ్బులు అనేది ఇస్తున్నారు. అదే మీరు చేయండి, మీకు డబ్బులు వస్తాయి. సింపుల్ ఫండా, యూజ్ అండ్ రికమెండ్. వాడండి, చెప్పండి. చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్కసారి ఇన్ని సంవత్సరాల నుంచి వేరే షాప్ నుంచి కొంటున్నారు, ఒక్కసారి మా షాప్లో కొనండి, వెస్టీ షాప్లో మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక్కడ మీకు జాయినింగ్ ఫ్రీ అండి. ఇక్కడ మీకు టార్గెట్స్ ఉండవు, ఇక్కడ మీకు బాస్ ఉండడు, ఇక్కడ మీకు టైం లిమిట్ ఉండదు. మీరు పార్ట్ టైం అన్నా చేసుకోవచ్చు, ఫుల్ టైం అన్నా చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. సో ఒక్కసారి మీరు షాప్ చేంజ్ చేస్తే 9 రకాల ఆదాయాలు వస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చి రీటైల్ ప్రాఫిట్ అంటారు. మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ తీసుకున్న మన దగ్గర 10 నుంచి 20% డిస్కౌంట్తో మీరు డిస్కౌంట్ పొందవచ్చు. యావరేజ్గా 15%. కంపెనీలో ఒక రీపర్చేజ్ ఆఫర్ ఉందండి. 2వ తేదీ నుంచి 10వ తేదీ లోపల మీరు ఏదైనా సరే 800 రూపీస్ ప్రోడక్ట్ కింద బై చేస్తే మీకు 10% వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అండ్ కంపెనీలో కన్సిస్టెన్సీ ఆఫర్ ఉందన్నమాట. అంటే ఇక్కడ అన్ని పీవీ రూపంలో ఉంటుంది బిజినెస్ అంట. పీవీ అంటే పాయింట్ వాల్యూ అంటారు. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు. మీరు 3000 రూపాయలు ప్రోడక్ట్స్ కింద తీసుకున్నారు అనుకోండి, 100 పీవీ అవుతుంది. సింపుల్. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏం లేదండి, మీరు ప్రతి నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ లోపల మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఒక 60 పీవీ అంటే అందాజుగా ఒక 2000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు ప్రతి నెల 4 నెలలు తీసుకుంటే 5వ నెల మీకు 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఎక్కడైనా ఇస్తానండి. సో కొందరు ఎక్కువ వాళ్ళు వాడు ఉంటారు కదా, 100 పీవీ ఒక 3000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు ప్రతి నెల 4 months కింద తీసుకోగలిగితే 5th month మీకు 2500 రూపాయల ప్రోడక్ట్ ఓచర్ మీ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ కాదు ఫ్రెండ్స్, తీసుకుంటే వస్తుంది లేకపోతే లేదు. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మీకు టార్గెట్స్ అంటే ఏముండవు. ఒక్కసారి మీరు తీసుకోగలిగితే
కన్సిస్టెన్సీ ఆఫర్, రీపర్చేజ్ ఆఫర్, రీటైల్ ప్రాఫిట్ తీసుకోగలిగితే 46% డిస్కౌంట్తో మీకు ప్రోడక్ట్ వస్తుందంటే ఒక్కసారి మనం ఎందుకు షాప్ చేంజ్ చేయకూడదు, టోటలీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడకూడదు. అండ్ సెకండ్ బెనిఫిట్ ఇస్ అక్యుమేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. మీరు ప్రొడక్ట్స్ వాడినందుకు డిస్కౌంటే కాదు, దానికి మళ్ళీ మీకు అదనంగా కమిషన్స్ కూడా ఇస్తానంటది. అది 5 to 11% ఇస్తుంది. ఒకవేళ మీరు ఒక పీవీ 30 రూపాయలు బిజినెస్ చేస్తే మీకు 5% కమిషన్ వస్తుంది. 600 పీవీ చేస్తే 8% కమిషన్ వస్తుంది. 2400 పీవీ చేస్తే 10% వస్తుంది. 5500 పీవీ చేస్తే మీకు 11% కమిషన్ వస్తుంది. సో ఒక పీవీ 30 రూపాయలు అన్నప్పుడు 5500 పీవీ ఎంత అవుతుంది? 1,60,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. సార్ 1,60,000 ఎలా చేస్తారు అనుకుంటున్నారా? అందుకనే కంపెనీ మీకు అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది. అంటే మీరు పోయిన నెలలో 3,000 చేశారు, ఈ నెల ఒక 3,000 ప్రొడక్ట్స్ కొన్నారు, మొత్తం మీ టర్న్ ఓవర్ 3 + 3 6,000 అవుతుంది. అంటే పోయిన నెల బిజినెస్ ని ఈ నెల బిజినెస్ రెండు యాడ్ చేస్తుంది కాబట్టి ఈ టర్న్ ఓవర్ మీరు ఫాస్ట్ గా రీచ్ అవుతారు. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మంత్ మీరు మీతో పాటు మీ ప్లాన్ విన్నారు, మీ తెలిసిన వాళ్ళకి చెప్పారు, అందరూ ఓకే అన్నారు. ఒక 10 మంది బిజినెస్ లోకి వచ్చారు, వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకున్నారు. 100 పీవీ 10 మంది 100 పీవీ పడితే 1000 పీవీ అవుతుంది. సో మీకు సెకండ్ స్లాబ్ లో 8% కమిషన్ వస్తుంది. ప్రొడక్ట్స్ నచ్చినాయి, సెకండ్ మంత్ మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇంకొక 5 మంది బిజినెస్ లోకి వచ్చారు, సెకండ్ మంత్ మొత్తం 15 మంది అయినారు, ఒక్కొక్కరు 100 పీవీ ఇంటికి వాడుకున్నారు, 1500 పీవీ అయింది. ఇక్కడ కూడా మీరు సెకండ్ స్లాబ్లో ఉంటారు. కంపెనీ ఏం చేస్తుంది, ఇక్కడ పోయిన నెల 1000 పీవీ, ఈ నెల 1500 పీవీ రెండు యాడ్ చేస్తుంది కాబట్టి 2500 పీవీ అవుతుంది. ఇక్కడ మీరు స్ట్రైట్ అవే థర్డ్ స్లాబ్లోకి వస్తారు, 10% కమిషన్ తీసుకోవచ్చు. దీన్ని అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అండ్ అడిషనల్ అడ్వాంటేజ్ ఏమంటుంది, మీరు ఒకే నెలలో 222 పీవీగా చేయగలిగితే మీరు కానీ మీ టీం కానీ మీకు ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ 8% అనే ఒక రికగ్నిషన్ ఇస్తూ 750 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది. అదే మీరు ఒకే నెలలో 4,500 రూపాయల ప్రోడక్ట్ బిజినెస్ చేయగలిగితే పీవీ 4,500 పీవీ చేయగలిగితే మిమ్మల్ని ఫాస్ట్ ట్యాగ్ డైరెక్టర్ అంటారు. ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ బెనిఫిట్ ఇస్ కాల్డ్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అంటారు. మీ 5,500 పీవీ చేసిన తర్వాత మీ టీం అంతా కలిసి, టీం ఎంతనే ఉండొచ్చండి, ఇంతే ఉండాలని రూల్ లేదు, 2,001 పీవీగా చేయగలిగితే మీరు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% టర్న్ ఓవర్ నుంచి మీరు కమిషన్ తీసుకోవచ్చు. కంపెనీ టర్న్ ఓవర్ 2,250 కోట్లు, అందులో 4% పక్కన తీసి అందరు డైరెక్టర్స్కి పంచుకుంటూ వస్తుంది. ఇక్కడ నుంచి చెప్పే ఇన్కమ్ అంతా మీరు కంపెనీ టర్న్ ఓవర్ తీసుకోవచ్చు. ఫోర్త్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు. ఇది మీకు రావాలంటే రైట్ హ్యాండ్ చూడండి, మీ టీంలో మీ టీం మెంబర్ని ఒక డైరెక్టర్ చేసి ఉండాలి. అండ్ సైడ్ వాల్యూమ్ 1801 పీవీగా మెయింటైన్ చేయగలిగితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మీకు 14% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీరు కమిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇదే లెవెల్లో మీరు ట్రావెల్ ఫండ్ అని 5% తీసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీగా ఫారెన్ ట్రిప్ మీకు కంపెనీ పంపిస్తుంది ఇయర్లీ వన్స్. ప్రతి ఒక్కరి కళ అండి ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనేది. అండ్ సిక్స్త్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. ఈ ఇన్కమ్ మీకు రావాలంటే రైట్ హ్యాండ్ చూడండి, మీ టీం మెంబరు 201 పీవీ కాకుండా అతనికి సపోర్ట్ చేసి 5,625 పీవీకిన అందాజుగా 1,70,000 టర్న్ ఓవర్ కింద చేయగలిగితే మీకు ఇలా 16% టర్న్ ఓవర్ తీసుకోవచ్చు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కమిషన్. అండ్ సెవెంత్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ కార్ ఫండ్ అంటారండి. ఈ ఇన్కమ్ మీకు రావాలంటే రైట్ హ్యాండ్ చూడండి, మీ టీంలో మీరు ముగ్గురు డైరెక్టర్ కింద చేయగలిగితే సైడ్ వాల్యూమ్ 1000 పీవీ మెయింటైన్ చేయగలిగితే మళ్ళీ స్టార్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మీకు 5% కంపెనీ ఫండ్ నుంచి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన కార్ మీరు తీసుకోండి, కంపెనీ విల్ పే ద ఫండ్ ఫర్ యూ. ఎయిత్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ హౌస్ ఫండ్ అంటారు. మీ టీంలో 6 డైరెక్టర్ చేయగలిగితే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మీరు 3% ఫండ్ తీసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ హౌస్ ఫండ్. మీరు నచ్చిన ఇల్లు మీరు తీసుకోండి, కంపెనీ మీకు ఫండ్ ఇస్తుంది ఆ హౌస్కి అనమాట. అండ్ ఇక్కడ మీరు అందాజ్గా 6 మందిని డైరెక్టర్ చేయగలిగితే మీ ఇన్కమ్ 3,50,000 ఉంటుంది ఫ్రెండ్స్, చాలా పెద్ద ఇన్కమ్ అండి నెలకి. అండ్ నైన్త్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ ఎలైట్ క్లబ్ ఫండ్ అంటారు. ఇది డీసీడీ, డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. మీ టీంలో 12 మందిని డైరెక్టర్ చేస్తే డీసీడీ అంటారు. డియూసీడీ, మీ టీంలో 16 మందిని డైరెక్టర్ చేస్తే డియూసీడీ అంటారు. ఇక్కడ మీకు 2% కంపెనీ టర్న్ నుంచి మీరు కమిషన్ తీసుకోవచ్చు అనమాట. ఎలైట్ క్లబ్ ఫండ్ ఇక్కడ క్యాపింగ్ ఉందండి. ఎలైట్ క్లబ్ ఫండ్ ఎవ్రీ మంత్ మీరు 20 lakhs per month తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ 1 lakh per month తీసుకోవచ్చు. కార్ ఫండ్ 80,000 per month చూసుకోవచ్చు. జస్ట్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఒకసారి మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల ఇన్ని ఇన్కమ్స్ మీకు వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇన్ని ఇన్కమ్ ఇచ్చేటప్పుడు మనం ఎందుకు షాప్ చేంజ్ చేయకూడదు. ఒక పాసిబిలిటీ చూద్దామని, ఇలా ఈ విధంగా చేయాలని లేదు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు బిజినెస్ ఎలాగైనా చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ మంత్ మీరు ఒక్కరే ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు, ఇంటికి 100 పీవీ, మీరు ఒక 6 మందిని తీసుకువచ్చారు. 6 మంది అనేది ఎగ్జాంపుల్ మాత్రమే, ఎంతమంది తీసుకురావచ్చు. దానికి ఒక నెల టైం పట్టింది. మొత్తం బిజినెస్ వచ్చి 700 పీవీ అయింది. ఆ 6 మంది కూడా ఒక్కొక్క 6 మంది తీసుకురావడానికి ఒక నెల టైం పట్టింది అనుకున్నాం, 36 మంది అన్నారు. ఇక్కడ మీ టీం టర్న్ ఓవర్ 4,300 అవుతుంది. ఆ 36 మంది కూడా 6 మంది తీసుకురావడానికి ఒక నెల పట్టింది. 216 మంది ఉన్నారు. ఇక్కడ మీ టర్న్ ఓవర్ 25,900 పీవీ అవుతుంది. 50,000 per month తీసుకోవచ్చు మీరు ఇన్కమ్. అండ్ ఈ 216 మంది కూడా 6 మంది తీసుకొచ్చారనుకోండి, 1296 మంది అవుతారు. దానికి ఒక 1 month టైం పట్టిందనుకున్నాం. ఇక్కడ మీ టర్న్ ఓవర్ 1,50,000 అవుతుంది. మీ ఇన్కమ్ 3.5 lakh per month ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను 4 months చెప్పాను.
సార్ చెప్పినంత ఈజీ కాదనుకోవచ్చు. సో దట్ మీరు ఇంకొక 4 మంత్స్ తీసుకోండి, లేదా ఇంకొక 4 మంత్స్ తీసుకోండి. 1 ఇయర్‌లో మీరు 4 స్లాబ్ 216కి రాగలనా కూడా మీ 50,000 పర్ మంత్ తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ రావడానికి ఇంకొక 1 ఇయర్ పట్టిందనుకోండి, 2 ఇయర్స్‌లో మీకు 3.5 లాక్ పర్ మంత్ వస్తే ద బెస్ట్ బెనిఫిట్ అండి. యూ క్యాన్ డెఫినెట్లీ డూ అండ్ మిరాకిల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ఒక ఎక్స్ ఇన్కమ్ వస్తుంది జాబ్‌లో. దాంతో పాటు ఒక 3.5 లాక్ పర్ మంత్ పార్ట్ టైమ్‌గా వస్తే మీ జీవితంలో ఎటువంటి మార్పు ఉంటుందో చూద్దాం. డ్రీమ్ హౌస్ మీరు తీసుకోవచ్చు, డ్రీమ్ కార్ తీసుకోవచ్చు, జ్యువెలరీ తీసుకోవచ్చు ఫ్యామిలీ వాళ్ళకి, ఫారిన్ టూర్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడున్న దాంట్లో వాల్యుబుల్ అండి. చాలా చాలా డబ్బులతో కూడుకున్న విషయము. పేరెంటల్ కేర్, పేరెంట్స్‌ని బాగా చూసుకోవచ్చు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చారిటీ చాలా మందికి దానం చేయొచ్చండి. చాలా మందికి దానం చేయాలంటది, పర్స్ అనేది పర్మిట్ చేయదు. సో ఈ 3.5 లాక్ ఎక్స్ట్రాగా మీకు వస్తే ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ వన్స్. సో వెస్ట్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఆల్రెడీ మనం స్కాట్లాండ్, లండన్, హాంకాంగ్, తస్కట్, మకాయ్, దుబాయ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఆమ్స్టర్డామ్ కూడా వెళ్ళొచ్చాం అనమాట. అండ్ కంపెనీలో ఆల్రెడీ 260 లగ్జరీ కార్స్ ఉన్నాయండి. లగ్జరీ కార్స్ అంటే 50 లక్షల పైన ఉన్నదని లగ్జరీ కార్స్ అంటారు. అండ్ నార్మల్ కార్స్ 20 lakhs ఉన్నవి, ఆల్మోస్ట్ 5,000 పైన ఉన్నాయి. కంపెనీ దానికి సపరేట్గా కార్ బుక్కే మెయింటైన్ చేస్తుంది. అండ్ హీఈస్ ద పర్సన్ సిద్ధార్థ్ సింగ్ అండి. ఏషియాలోనే టాప్ అర్నర్. ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఈయన కోవిడ్ టైం నుంచి 1,70,00,000 పర్ మంత్ తీసుకుంటున్నాడు. చాలా హైయెస్ట్ ఇన్కమ్ ఏషియాలోనే. ఆయన లైఫ్ స్టైల్ మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ లగ్జరీ కార్ తీసుకున్న వాళ్ళ ఫోటోలు చూడండి. ఆల్మోస్ట్ 2 to 5 years లోపల ఈ బిజినెస్లో ఉండి వాళ్ళ డ్రీమ్ని రీచ్ అయినారు అనమాట. అండ్ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం మంచి డ్రీమ్ హౌస్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. యూ క్యాన్ సీ దట్. అండ్ ఇవన్నీ చేయడానికి మీకు ఏమైనా హెల్ప్ ఉంటుందంటే డెఫినెట్ హెల్ప్ ఉంటుందండి. అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, VWW అంటారు, వెస్టీజ్ వరల్డ్ వైడ్ అంటారు. ఇది మీకు 3 రకాల హెల్ప్ దొరుకుతుంది. ఫస్ట్ ఈ బిజినెస్ మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో అప్లైన్ అంటారు. ఆయన మీకు ఇనిషియల్గా హెల్ప్ చేస్తారు, మీకు తెలిసిన ప్లాన్స్ చెప్పడము, మీకు అవేర్నెస్ ఇవ్వడం చేస్తారు. అండ్ సెకండ్ హెల్ప్ ఫ్రమ్ వెస్టేజ్ కంపెనీ మీకు అద్భుతమైన క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తుంది, ట్రైనింగ్స్ ఇస్తుంది. అండ్ మీకు రావాల్సిన ప్రతి మంత్ చెక్ 10th కల్లా మీ అకౌంట్లో ఉంటుంది. అండ్ అద్భుతమైన ఒక ట్రైనింగ్ వచ్చి VWW సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టము. ఈ ఎడ్యుకేషన్ సిస్టము మీరు ఉన్న లెవెల్ నుంచి చాలా పై స్థాయికి ఎంత ఫాస్ట్గా వెళ్ళాలనేది ఈ సిస్టమ్ మీకు నేర్పిస్తుంది. సింపుల్గా 5 బేసిక్స్ నేర్పిస్తుంది మీకు. ఈ బిజినెస్లో ఏ విధంగా మీరు స్టార్ట్ కావాలి, 8 core స్టెప్స్, మీలో లీడర్షిప్ రావడానికి 8 core స్టెప్స్ అని నేర్పిస్తుంది. ఈగల్, డబుల్ ఈగల్, మీ అమౌంట్ అనేది డిక్రీజ్ కాకుండా చూస్తుంది. 3 కార్డనల్స్, ఈ బిజినెస్ కాబట్టి 3 జాగ్రత్తలు నేర్పిస్తుంది. అండ్ 3 పవర్స్, మీరు ఏమైతే మాట్లాడాలో అవి మీకు నేర్పిస్తుంది. ఈ విధంగా మీకు హెల్ప్ ఉండడం వల్ల ఇక్కడ ఫెయిల్యూర్ అనే పదానికి చోటు లేదండి. సక్సెస్ ఇస్ 100%, 100%, 100%. VWW నథింగ్ బట్ అండి ఏ గ్రూప్ ఆఫ్ మిలియనియర్స్ అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ పాజిటివ్ పీపుల్. వీళ్ళు మీరు ఉండగలిగితే ఆటోమేటిక్గా మీరు కూడా మల్టీ మిలియనర్గా బయటకు వస్తారు. సో మీరు యూట్యూబ్ ఛానల్లో పోయి వెస్టీ లీడర్షిప్ సిరీస్ అనే కొట్టగానే వీళ్ళందరూ కంపెనీ అంబాసిడర్స్ అండి. వీళ్ళు ఏ విధంగా గ్రో అయినారో మీకు ఒక 30 minutes నేర్పిస్తారు. సో దట్ వాళ్ళకైనా మీరు ఫాస్ట్గా గ్రో కావచ్చు. ఈ విధంగా హెల్ప్ దొరుకుతుంది. అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. బిజినెస్ సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అనదర్ మై సెల్ఫ్, నా ఓన్ యూట్యూబ్ ఛానల్ నూర్ మొహమ్మద్ షేక్ అని ఉంటుంది. అందులో మీరు సబ్స్క్రైబ్ చేయగలిగితే మీ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ట్రైనింగ్స్ కానీ అండ్ VWW సంబంధించిన ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పబోయే ప్లాన్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయండి. మీరు మళ్ళీ చూడొచ్చు, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీకి ఒక IVR ఫెసిలిటీ ఉందండి, టోల్ ఫ్రీ నెంబర్. ఎటువంటి సమస్య ఉన్నా మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్తో మీరు ఓవర్కమ్ కావచ్చు. అండ్ బిజినెస్ ఆన్ ద గో ఒక అద్భుతమైన యాప్ ద్వారా జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మీరు కంపెనీ ఎక్కడెక్కడ ఉందో చూసుకోవచ్చు, ఎవరైనా స్పాన్సర్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ప్రోడక్ట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చి స్లైడ్ అండి. ఫైనాన్స్ సెక్యూరిటీ అండ్ రాయల్టీ ఇన్కమ్ అంటారు. చాలా మంది బయట రాయల్టీ ఇన్కమ్ లేదండి, ఈ బిజినెస్లో ఉంది. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు యాక్చువల్లీ బిజినెస్లో కాదు, చనిపోయినారు బిజినెస్ చేస్తూ, కానీ వాళ్ళ ఫ్యామిలీ అనేది సెక్యూర్గా ఉంది. లెఫ్ట్ పర్సన్ మిస్టర్ చంద్రమన్ పటేల్ గారు బిజినెస్ చేసి చనిపోయినారు. ఈయన క్రౌన్ డైరెక్టర్. చనిపోయే ముందు వీళ్ళ ఫ్యామిలీకి 63,000 వచ్చేది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 1,46,000 వెళ్తుంది. అండ్ రైట్ హ్యాండ్ పర్సన్ మిస్టర్ సుదర్శన్ మోహంతి గారు అండి. చనిపోయే ముందు 14 లక్షలు వెళ్ళేది, నా క్రౌన్ అంబాసిడర్ మన కంపెనీకి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 13 లక్షలు వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, బయట ఎక్కడే కానీ లేదు. ఎవరైనా సరే నేను నిన్నా లేకపోతే నా ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలనుకుంటాడు. బయట ఒక జాబ్లో ఎలా ఉంటుందంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఏమైనా అయితే ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద వచ్చే స్థితి ఉందన్నమాట. బట్ ఈ బిజినెస్ ఏమంటే 3 generations వరకు మీ ఫ్యామిలీని సెక్యూర్ చేస్తుంది. మీకు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు మీరు ఈ బిజినెస్ని మీరు వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనమాట. అంత సెక్యూరిటీ ఉన్న బిజినెస్ వెస్టీజ్. అండ్ కొన్ని పేపర్ కటింగ్ చూడండి. బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రో బై 64,000 crores బై 2025. 2020 అనేది నెట్వర్క్ నామక సంవత్సరం అంటారండి. ఇప్పుడు మీరు రైట్ డెసిషన్ తీసుకొని చేయగలిగితే 2025 నాటికి మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయగలిగితే ఒక మల్టీ మిలియనర్గా మీరు బయటకు వస్తారు. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎన్లాషింగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. ఇప్పుడున్న కోవిడ్ టైంలో 2 crores జాబ్స్ వెళ్ళిపోయినాయండి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీకు అవకాశం ఇస్తుంది, డైరెక్ట్ పార్ట్నర్షిప్ ఇస్తుంది, వితౌట్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సరే.
అండ్ ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ కన్నా ప్రోత్సాహం అనే ఒక పేపర్ కటింగ్ చూడొచ్చు మీరు. రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ దే అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కటింగ్ చూడొచ్చు, పేపర్ కటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అపార అవకాశాలు, ఏపీ తెలంగాణలో 5,000 కోట్ల మార్కెట్, పెద్ద ఎత్తున ఉపాధి. అండ్ బై 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఎ గైడ్ లైన్స్ అంటే వెస్టేజ్ బిజినెస్ ఇస్ లీగలైజ్ బిజినెస్ అని మన దగ్గర రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో చాలా మంది దీన్ని కెరియర్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, అద్భుతంగా మీరు చేయొచ్చు. ఎటువంటి పెట్టుబడి లేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ఇది చూడండి, పేపర్ కటింగ్ సారీ స్లైడ్ చూడండి. జీవితంలో చాలా మంది కష్టపడతారంటే హెల్త్, మనీ, టైం, సెక్యూరిటీ కోసమే అండి. ఒక జాబ్ పర్సన్ తీసుకుంటే హెల్త్ 50-50 ఉంటుంది, మనీ 50-50 ఉంటుంది. ఎందుకంటే నెల కన్నా సాలరీ ముందే అయిపోతుంది, టైం అసలు ఉండదు, డబ్బు 50-50 ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆడ ఉంటుంది. అదే బిజినెస్ పీపుల్ సేమ్ హెల్త్ 50-50, హరిబరిగా ఉంటారు, అప్పులు చేసింటారు, మనీ కూడా 50-50 ఉంటుంది, టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. అదే ప్రొఫెషనల్ డాక్టర్స్ యాడ్ చూసుకోండి, హెల్త్ 50-50, చాలా బిజీగా ఉంటారు, మనీ అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ దగ్గర, టైం ఉండదు ఎంజాయ్ చేయడానికి, సెక్యూరిటీ అసలు ఉండదు. ఒక డాక్టర్కి చేతికి ఏమైనా గాయం అయిందనుకోండి, తను వచ్చి ఆపరేషన్ చేయలేడు కదా. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే మన దగ్గర హెల్త్ 99% ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ డీలింగ్ విత్ బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్. మన కంపెనీకి బెస్ట్ న్యూట్రాస్యూటికల్ అవార్డు ఇచ్చారనమాట. మనీ చూపాను, 1,70,00,000 తీసుకున్న వ్యక్తి మన దగ్గర ఉన్న. టైం మీరు ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు, పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. మీ జాబ్ మీరు చేసుకుంటేనే ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ గురించి ఆల్రెడీ స్లైడ్ చూపించాను. 3 తరాల వరకు మీకు ఇక్కడ సెక్యూరిటీ దొరుకుతుంది అనమాట. సో ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి వైట్ కాంట్ టు చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ యువర్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ టైం ఫ్రీడమ్ అండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక 20-20 మ్యాచ్ కాదు, ఈరోజు నేను వచ్చాను నెక్స్ట్ ఇయర్ లక్షలు సంపాదిస్తాను చెప్పడం లేదు. ఒక 2 to 5 years మీరు టైం పెట్టగలిగితే మీకు ఖచ్చితంగా డబ్బు వస్తుంది. ఎస్, ఫస్ట్ ఇయర్ మీకు వర్క్ ఎక్కువ కనబడుతుంది, మనీ తక్కువ కనబడుతుంది. తక్కువ అంటే మీరు 50,000 దాకా తీసుకోవచ్చు. సెకండ్ ఇయర్ వర్క్ తగ్గుతుంది, మనీ పెరుగుతుంది. థర్డ్ ఇయర్ ఇంకా వర్క్ తగ్గుతుంది, మనీ పెరుగుతుంది. ఫోర్త్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ 1% వర్క్ ఉంటే 99% మనీ చూసుకోవచ్చు. ఫిఫ్త్ ఇయర్ చూడండి, వర్క్ అనేది చాలా లెస్గా ఉంటుంది, 1% తక్కువ ఉంటుంది. అండ్ 99% మీకు మనీ వస్తూనే ఉంటుంది. సో ఒక 2 to 5 years మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా దీన్ని చేయగలిగితే మీ లైఫ్లో మీరు కలల కంటే జీవితాన్ని అద్భుతంగా లీడ్ చేస్తారు. చాలా మందికి మీరు రోల్ మోడల్ అవుతారు. సో టేక్ ఎ రైట్ డెసిషన్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అండి. సిఎన్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ ప్లాన్ గురించి చెప్పాను. సో యువర్ సర్చ్ ఎండ్స్ హియర్. స్టార్టింగ్ లో మీ మార్పు మొదలైందను, ఇక్కడ మీ మార్పు అనేది ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇది ఒక మంచి అవకాశం అండి. ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అనమాట. మీరు ప్లాన్ కింద బాగా విని ఉంటే మీ సక్సెస్ లోనే మా సక్సెస్ ఉంది. మీకు డబ్బులు వస్తే మాకు డబ్బులు వస్తాయి. సో ఇందులో అప్లిఫ్టింగ్ అంటారు. మిమ్మల్ని మనం ఎంతమందికి సహాయపడతామో మేము అంత ముందుకు వెళ్తాం అనమాట. సో నేను ముందుకు వెళ్ళాలంటే నా టీం మెంబర్ నేను పైకి తీసుకొని రావాలా. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. ఎవరే కానీ దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దండి. మీ ఎవరైతే ఇంకా డౌట్స్ ఉంటే మేము ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చోండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది బ్లాస్ట్ కాబోతుంది. ఖచ్చితంగా రైట్ పర్సన్ దగ్గర మీ అప్లైన్ దగ్గర కూర్చొని ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్. ఇట్స్ ఆసమ్ టాకింగ్ టు యూ ఆల్. ఇఫ్ ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో పేస్ట్ చేసి ఉంటాను, అప్లోడ్ చేసి ఉంటాను. అందులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎనీ డౌట్స్ ఉంటే యూ క్యాన్ కాల్ మీ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ వెల్త్.